విజ్ఞాయ అయింది అవిజ్ఞాయ అని తత్వాన్ని గురించి చెప్పుకుంటూ సూక్ష్మమగు వస్తువులను దానితో సమానమగు సూక్ష్మ వస్తువు వల్ల మాత్రమే తెలుసుకోగలుగుతాం. స్థూలమైన వాటిని స్థూలమైన నేత్రాలతో తెలుసుకుంటాము. సూక్ష్మమైన అయిన దాన్ని తెలుసుకోవడానికి సూక్ష్మమైన నేత్రమే ఉండాలి. మరీను తెలియబడు దాని యందు తెలుసుకునే దాని లక్షణాలు ఉండాలి. దేన్నైతే నువ్వు తెలుసుకుంటున్నావో దానికిను కదా నీకు తెలియబడేదానికి ఒకే లక్షణాలు ఉండాలి, లేకపోతే తెలుసుకోలేవు. అవునమ్మా. ఎలా తెలుసుకోలేవు? బయట స్థూలముగా తెలియబడేటువంటి ఈ దృశ్యానికి అన్నిటికీ కూడా ఆకారం ఉంటుంది కదా. ఆకారాలు ఉన్నవి కదా, రూపాలు. అవునమ్మా. దాన్ని తెలుసుకోవడానికి ఆకారం ఉన్న కన్నే పనికొస్తుంది. అది దీనికి దానికి ఒకే లక్షణం ఉండాలి, ఉన్నప్పుడే తెలుస్తుంది. లేదా తెలుసుకోలేవు. ఆకారం లేని దాన్ని తెలుసుకోవడం కష్టం. ఆకారాలను తెలుసుకోవాలంటే ఆకారం ఉన్న దాని వల్లనే తెలియాలి. అలాగే ఒక విషయం తెలుసుకోవాలంటే నీకు ఇంతకు ముందు తెలిసిన దానినే నువ్వు బయట తెలుసుకుంటావు. ఇది అర్థమవుతుందా? మరి తెలిసిన దానికి తెలుసుకోవడం ఎందుకమ్మా? తెలిసిన దాన్ని తెలుసుకోక్కర్లేదు కదా. తెలియని దాన్ని ఎలాగూ తెలుసుకోవు, తెలిసిన దాన్నే బయట తెలుసుకుంటావు. కాబట్టి నీ లోపల ఉన్న లక్షణాన్ని నువ్వు వెలుపల చూస్తూ ఉంటావు. అర్థమవుతుందా? వెలుపల ఏది లేదు, లోపల ఉన్న లక్షణాన్ని నువ్వు వెలుపల చూస్తుంటది. నీదే అయిన దానిని వెలుపల వేసి అది ఇతరులది అన్నట్టు చూస్తావు. ఒక మంచి గాని, ఒక చెడ్డ గాని, ఒక తప్పు గాని, ఒక ఒప్పు గాని నువ్వు చూస్తున్నావంటే బయట ఆల్రెడీ అది నీ లోపల ముందు ఉంది. లేదని ఎట్లా గుర్తిస్తావు? ఎలా? వ్యక్తి కూడా అంతే. ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వము, అతని మంచి చెడ్డలు, తప్పు ఒప్పులు నువ్వు గుర్తిస్తున్నావంటే గుర్తించడానికి కావలసినటువంటి ఆ సమాచారం ముందు నీ లోపల ఉంది. ఉన్నదానినే, నీ లోపల ఉన్నదానినే వెలుపల కొన్ని రూపాలకు నువ్వు ఆపాదించి చూస్తున్నావు అంటున్నారు ఎవరైనా అంతే. కానీ అలాంటి ఒప్పుకోరు. నేను ఇంకెంత స్వచ్ఛమో కదా, మంచు చుక్క అంత స్వచ్ఛంగా ఉంటుంది, నా దగ్గర ఏమీ లేవండి, అక్కడే ఉన్న దోషాలు అంటావు. ఏమీ లేక దోషాలు ఎట్లా గుర్తించావు? ఒక పసిపిల్లాన్ని గుర్తించమనండి, ఒక తెలియని వ్యక్తి యొక్క దోషాలు నువ్వు గుర్తించు. మరి ఆ వ్యక్తికి ఎన్నో, పక్కోడేమో లక్షల దోషాలతో చూస్తున్నాడు ఆ వ్యక్తిని. ఎందుకు లేదు? అంటే నీ లోపల ఉన్నదే నువ్వు వెలుపల చూడగలవు, నీ లోపల లేదని నువ్వు వెలుపల చూడలేవు. మరి లోపాలు వాళ్ళవంటావేంటి? మరి నిర్ణయాలు వేలైపోయినప్పుడు ఏ నిర్ణయం వేరుగా ఉందో దాన్ని బట్టి చూస్తారు గాని మీరు అసలు ఉన్నదేదో మీకు చూడరుగా. చూడగలరా? చూడలేరు. మీ నిర్ణయాన్ని బట్టి చూస్తారు మీరు. అంటే నా నిర్ణయాన్ని బట్టి నేను చూస్తాను, అంతేనా? మరి ఇంతకీ ఆ మనిషి ఏ నిర్ణయానికి చెందింది? దేనికి చెందడం? ఆ భావాన్ని బట్టి చూసారు. అది తెలుసుకోండి అంతే. ఆవిడ చుట్టమా, నీ శత్రువా అన్నది కాదు. వ్యక్తిని కూడా నీ అంటే ప్రతి వాళ్ళు నా భావాలకి అనుగుణంగానే బయట ఉన్నారు అనుకుంటున్నాను. అసలు వాళ్ళు వేరు, అసలు. కానీ నువ్వు నీ భావాన్ని దాని మీద వేసేసి వాళ్ళు ఇదే అంటావు. మూర్ఖత్వం ఒక వ్యక్తి మరొక వ్యక్తి మీద ద్వేషమో, ఈర్ష్యో, అసూయో పెట్టుకున్నాడు అంటే అది వాడిదే. ఇతరుల మీద పడేసి చీ ఛా వాడు వెధవ అంటాం. కానీ నిజంగా వాడు వెధవ కాదో నీకు తెలియదు. నీ మూర్ఖపు భావం వాడికి అంటగట్టి చూస్తాం. ఎవరి భావాన్ని బట్టి వాడు వేసి చూస్తాను. నేను నా భావాన్ని మార్చుకోవాలి తప్ప అవతల వ్యక్తి మార్చవలసిన పని లేదు అని తెలుసుకోడు. కానీ అవతల వాళ్ళు మారడం లేదంటారు. నేను ఎంతో మంచివాడు ఆడు మారడంటావు. వాడెందుకు మారాలి? అసలు వాళ్ళ దగ్గర అది ఉందో లేదో. అదేంటండి, స్పష్టంగా నేను కళ్ళారా చూశాను, చెవులారా విన్నాను, వాడు ఈ పని చేశాడు, వాడు వెధవ అంటావు. అంటావా లేదా?
ఇప్పుడు అక్కడ ఏముంది? దానికి భగవాన్ లాంటి జ్ఞానులు ఏం చేస్తారంటే ఎవ్వరు ఏ పని చేసినా ఆ పనికి వీరు ఒక పేరు పెట్టరు, ఒక పేరు పెట్టరు. ఎందుకు? ఏమో వాళ్ళు ఎందుకు అలా చేసుకుంటున్నారు అంతే. అంతే. వాళ్ళు ఏదో అలా చేసుకుంటున్నారు అంతే. ఎందుకంటే వాళ్ళు అలా చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు ఎన్ని పేర్లు పెట్టి చీచా అన్నా వాడు చేసిన చేత మారదు కదా. మారుతుందా? నువ్వు చీచా అంటూ దాని గురించి నువ్వు దరిద్రంగా అనుకుంటే దరిద్రం ఇంకా నీకు పెరుగుతుందే తప్ప అనుకున్నంత మాత్రం వాడేం మారతాడా? మారడు కదా. మరి వాడు ఎందుకు అలా చేస్తున్నాడు? మరి వాడు అలా చేయొచ్చా అండి? అది తప్పు కదా. కళ్ళారా చూస్తున్నాం కదా, చెవులారా వింటున్నాం కదా, అది తప్పు కదా, అలా చేయకూడదు కదా. అదే మన రీజన్ కదా. కానీ కొంచెం విజ్ఞత కలిగిన వాళ్ళు చెయ్యకూడదా చెయ్యొచ్చా అనేటువంటి నిర్ణయాలు చేయరు. ఎందుకు చేస్తున్నాడు అలాగా అని కూడా వాడు ప్రత్యేకించి కాకుండా చేస్తున్నాడు. మరి వాడి శాతం నువ్వు ఆపలేవు. ఒక దొంగాడమ్మా కదా, దొరకనంత దొరగా చలామణి అవుతాడు. దొరికాక 4 తన్నులు తని జైల్లో పెడతారు, 6 నెలల్లో 10 నెలలు శిక్షిస్తారు. మళ్ళీ వచ్చాక మళ్ళీ యథాతథ. అవునా కదా? వాడు నువ్వు చీ అన్నా చా అన్నా అచ్చా అన్నా హారతి ఇచ్చినా వాడి లక్షణం వాడికి మారదు. అవునా? మరి వాడు అలా ఎందుకు చేస్తున్నాడు అంటే అది దొంగదవండి అంటాం. ఎందుకు చేస్తున్నాడు మరి అలాగా? అంచేత వాడి లక్షణం అది. దాన్ని నువ్వు చీ చా అనుకుని వాడిని ద్వేషించవద్దు. అది వాడి లక్షణం. వాడు అలాగే చేత కావాలంటే కొంచెం దూరంగా ఉండద్దు. అంతే. దూరంగా ఉండి నీకు కష్టం ఇస్తే, నీకు నష్టం వస్తే నువ్వు దూరంగా ఉండంతే. వాడిని నిందించే అధికారం నీకు లేదు. ఉందా? మరి ఏమర్థం అయిపోతుందంటే అదే ప్రతిదీ కూడా మనం సూక్ష్మమైన దాన్ని సూక్ష్మంగానే చూడాలి. ఒక వ్యక్తి యొక్క వ్యవహారాన్ని చూసి అతడి లక్షణాన్ని మనం గుర్తిస్తాం. అవునా? ఒక రూపం యొక్క వ్యవహారాన్ని చూసి ఆ లక్షణాన్ని మనం గుర్తిస్తాం. అయితే ఆ లక్షణాన్ని అందరూ ఒకే రకంగా గుర్తించడం లేదు. అదే గోల్. ఇప్పుడు ఇక్కడ ఒకరికి ఒక రకంగా కనపడుతున్నాడు, ఒకరికి ఇంకో రకంగా కనపడుతున్నాడు. ఎవరి భావాలను బట్టి వాళ్ళు వేచి చూస్తారు. మరి భావాలను బట్టి చూడడే తప్ప అక్కడ మనం పెట్టుకోవాల్సింది ఏది లేదని తెలియొద్దు. మరి అంతే అంటే నేను అలా వ్యవహరించాలి జీవితంలో. భావన లేకుండా ఉండాలమ్మా. భావన లేకుండా ఉండాలంట. అమ్మాయి వాళ్ళు ఎలా చేస్తున్నారులేండి, నీకెందుకు గోలా? అది నిన్ను బాధిస్తూ నువ్వు దూరంగా ఉండండి. అంతే. వెళ్ళడం దూరిపోవడం అలాగే ఏడవడం, దూరంగా ఉండు. అది బురదగుంటమ్మా. దగ్గరికి వెళ్ళి కంపు కొడుతుంది అనే దానికంటే దూరంగా పోతే పోలా. దాని మీద రాళ్ళు వేయడం, చీ ఇలాంటి ఎవడో ఏమన్నాడు నేను రాళ్ళు. ఏ వ్యక్తి మీద కూడా ఒక ప్రత్యేక అభిప్రాయాలు నిర్ణయాలు పెట్టుకొని చూడడం వల్ల అసలు ఈ జగత్తు అన్న దాని మీద కూడా మనం అలాంటి ప్రత్యేక ఇది ఉంది ఇలా ఉంది అలా ఉందనేటువంటి ప్రత్యేక నిర్ణయాలు పెట్టుకొని చూడడం వల్ల అలా ఉన్నట్టు కనిపిస్తోందే తప్ప జగత్తులో ఏం లేదు. ఇప్పుడు అర్థమైందా? ఇలా ఉంటే ఏ సమస్యలు రావమ్మా. తెలుసుకుంటే అందుకే మరి ఎంతలో ఉండాలో అంతలో ఉండడం, ఎంత దూరంలో ఉండాలో ఎంత అవసరమైతే అంతే ముట్టుకోవడం. కొంతమంది శరీర ప్రార్థనలు కొన్ని తప్పదు, టచ్ చేయడం, దాంతో ఆ సంబంధం పెట్టుకోవడం తప్పదు. మంచి కౌగులించుకుంటే వస్తాయి, ఎప్పుడో ఒకప్పుడు గట్టిగా వేసేస్తారు మేడ మీద. ఏం అవసరం? ఎవళ్ళు కూడా వస్తారు. ఎవళ్ళని కౌగులించుకుంటే ఏమొస్తుంది? ఎవళ్ళని దూరంగా నెట్టేస్తే ఏమిటి నష్టం? ఎప్పుడో తప్పులు చెప్పు దెబ్బలు. ఎప్పుడు అది వద్దు, దేనితోటి అసలు వద్దు సాంగత్యం. ఎంతో అంతే. అలా పెట్టుకున్నవాడు ఏంటంటే నొప్పింపక తానవ్వడు. అప్పుడు నువ్వు నిశ్చింతగా నీ సాధన చేసుకోగలుగుతావు. సాధకుడు ఇక్కడ ఈ నియమాలు పాటిస్తేనే వాడి సాధన డిస్టర్బెన్స్ లేకుండా వాడు చేసుకోగలుగుతాడు. ఈ నియమాలు పాటించకుండా ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ ఉంటావు లోక విషయాల్లో. వెళ్ళిపోతున్నావని కాదు, నీ మనసు ప్రవర్తిస్తూ ఉంటుంది. ఛానల్లో నువ్వు ఎలా నిలబడగలుగుతావు? భావాల్ని పెట్టుకుని నిలబడగలవా? ఈ సత్యం మనం తెలుసుకోవాలి. అంచేత
ఇప్పుడు అర్థమైందా విషయం? అర్థమైంది. అర్థమైతే చాలదండి, దాన్ని మనం ఆచరణలోకి తెచ్చుకోవాలి. అజ్ఞానము అన్నది చెప్పుకున్నాము గతపు శ్లోకంలో. హరి ఓం. గతపు శ్లోకంలో ఆ శ్లోకంలో ఉన్నటువంటి ఒక్కొక్క దానికి ఉన్నటువంటి అర్థం చెప్పుకున్నాం. ఆ శ్లోకం ఏంటంటే జపస్తపో వ్రతం తీర్థం యజ్ఞోదానం తథైవచ గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే అని దాని గురించి పూర్తిగా చెప్పుకున్నామమ్మా. ఈ ఒక్క మాటకి కూడా అర్థం చెప్పుకున్నాము. ఆ జపాలు మానసికమని, వాచికమని, ఉపాంశు అని కూడా చెప్పుకున్నాం. అదేదో తపస్సు గురించి కూడా అయింది, వ్రతం కూడా వివరంగా చెప్పుకున్నాము, తీర్థయాత్రల గురించి కూడా అయిపోయింది. ఇప్పుడు తర్వాతి శ్లోకం. ఉత్తమం తత్వచింతాచ మధ్యమం మంత్రచింతనం అధమం శాస్త్రచింతాచ తీర్థాటనం అధమాధమం అని చెప్పబడింది ఈ శ్లోకంలో. అని మరి అలా చెప్పబడింది కదా అని కొంతమంది గురుపుత్రులు, గురువుని ఆశ్రయించిన వారు తీర్థ స్నానాలు మొదలు తీర్థస్థానమును నిందించుట దూష్యము. అలా చేయకూడదట, దాని పెద్ద విలువైంది ఏమీ కాదట, నదుల్లోనూ అట్లోనూ స్నానాలు చేస్తే పెద్ద గొప్ప ఏం కాదట, అది చెయ్యక్కర్లేదట అని అనకూడదు. కొంతమంది అలా అంటారు కదా, అన్ని చెయ్యాలి, వెళ్ళాలి, అన్ని చెయ్యాలి, కానీ అదే గొప్పది ఇంకా అంతకమయం ఇంత చేసేస్తున్నాం అనుకోకూడదు. తాము గురుపాద తీర్థమును శిరమును ధరించటలేదా? మరి తీర్థాల్లో స్నానం చేస్తే తప్పంటున్నారు కానీ మరి గురుపాద తీర్థాన్ని సేవిస్తున్నారు కదా. ప్రతి భూత సంబంధమైన గురుపాదుకులను, పృథ్వీభూత సంబంధమైన గురుపాదుకులను, ఛాయాచిత్రాలను అమర్చుకొని పూజలు చేసుకుంటున్నారు కదా. గురువు యొక్క పాదాలను ఫోటోలు తీసుకుని, అవన్నీ భూతత్వానికి సంబంధించినవే కదా. అలా చేయనప్పుడు మేము గురు పరమాత్మనే లక్ష్యమందు ఉంచుకున్నాము, ఈ భౌతిక పదార్థములు కాదు, మాకు లక్ష్యం మా గురుపాదాలే అని గురుపుత్రులు అన్నట్లే అంటారు కదా. మా లక్ష్యం ఏమీ కాదు, భౌతిక పదార్థాలు కాదు, మాకు గురుపాదాలే మా లక్ష్యము అని అన్నట్లుగాని తీర్థ స్నానాల యందు అట్టి దృఢ విశ్వాసముతో మేము ఉన్నాము, మేము జరుపుతున్నామని వారు అంటారు. మీకు గురుపాదుకులే అంత గొప్ప, మాకు తీర్థ స్నానాలు కూడా అంతే గొప్ప అని కొంతమంది అంటారు. అనొచ్చు కదా. అట్టి దృఢభావన లేకపోతే ఉభయుల సాధన వ్యర్థమే. వీళ్ళు తీర్థస్థానాలు చేసినా, వాళ్ళు గురుపాదుకులు గాని పటాలను గాని పూజించినా, అదేమో సాక్షాత్తు ఆ గురుస్వామినే, పరమాత్మనే సేవిస్తున్నాము అన్న భావన లేకపోతే మాత్రం ఇద్దరి సాధన వ్యర్థమే. భావన మానేసి గంగలో మునిగితే చాలు అనుకోకూడదు. ఎక్కడ ఈ గంగలో, ఈ నదులు ఏమిటి, ఎక్కడివి? పరమాత్మ యొక్క స్వరూపాలే. సద్గురుని స్వరూపమే ఈ గంగ, ఈ యమున, ఈ సరస్వతి, ఈ గోదావరి అన్న భావంతో స్నానం చేయాలి. చేసినప్పుడు ఆ తీర్థస్థానం మనకి ఫలితమిస్తుంది. అలాగే ఆ పటాన్ని పూజ చేసుకుంటూ నాకు మిగతా ఏమీ అక్కర్లేదు, పటాన్ని, ఆ పాదాల గుర్తుల్ని పూజ చేసుకోవడం కాదు, సాక్షాత్తు పరబ్రహ్మమే అన్నటువంటి భావంతో ఆ ఆరాధన చేసేవాళ్ళు కూడా చెయ్యాలి. అలాగా అటువంటి భావముతో కూడిన ఆరాధనలు లేకపోతే ఉభయ సాధన కూడా వ్యర్థమే. మేము పూజే చేస్తాం, పాదుకా పూజ చాలు, మాకు ఇంకేం అక్కర్లే, మాకు మీకు తీర్థాల్లో స్నానాలు చెయ్యం, అక్కర్లేదు మాకు అని అనకూడదు. ఎవరు ఏది చేసినా దాని యందు తమ గురు పరమాత్మ అంటే పరమాత్మనే భావిస్తూ అనుభవిస్తూ చెయ్యాలి. అలా చేయకపోతే వ్యర్థం. కనుకనే గురుతత్వం అవిజ్ఞాయ సర్వం వ్యర్థం భవేత్ ప్రియే అంటోంది శ్లోకం. చేత గురుతత్వాన్ని మరిచి ఏది చేసినా సరే అదంతా కూడా సరైంది కాదు. ఇక్కడ యజ్ఞదానముల యందు సాత్విక త్యాగ బుద్ధి ఉండవలనని గత గురుస్తోత్రంలో వివరించారు కదా. యజ్ఞం చేసిన, దానం చేసిన, ఏది చేసినా సాత్విక త్యాగం ఉండాలని చెప్పారు. ఇక శృతి కూడా ఈశావాసం ఇదగం సర్వం యత్కించిత్ జగత్యతాం జగత్ తేన త్యక్తేన భుంజీధ మా గృధ
కస్య సిద్ధి నహం అని అనగా ఈ విశ్వమందంతయు బ్రహ్మమయము. ఈ విశ్వంలో అణువు పరబ్రహ్మమయమే కనుక దేని ఎందున్నూ కూడా నాది అనే మమకారము ఉంచుకోకుండా అనుభవించవలేను. ఇదంతా నాది కాబట్టి అని అనుకోకూడదు. దేని అంతా పరమాత్ముడిదే, ఇదంతా పరమాత్ముడిదే, ఆయనదే, ఆయన ఇస్తే వచ్చిందే, నేను కూడా ఆయనదే అన్న భావంతో మనం దేనినైనా అనుభవించాలి. అంతే తప్ప నేనే నాదే అని అనుభవించకూడదు. నేననే అహంకారం లేకుండా ఇతరులకు కూడా త్యాగం చెయ్యాలి. నేను ఇలా చేశా, నేను అలా చేశా, నేను అంత ఇచ్చా, నేను ఇంత ఇచ్చా, నేను వాళ్ళకిచ్చా అని కాకుండా ఎవరికి ఏది ఇచ్చినా సరే నేను ఇస్తున్నాను, నేను చేస్తున్నానన్న అహంకారం ఉండకూడదు. గురుతత్వమును తెలియని వానికి ఇది సాధ్యము కాదు. పరబ్రహ్మతత్వం, ఆ గురుతత్వం తెలియని వాడికి ఇది సాధ్యం కాదు. ఇటువంటి భావంతో ప్రతి పని పరమాత్ముడే అన్న భావంతో చేయగలగడం సామాన్య విషయం కాదు. గురువుని ఆశ్రయించి సద్గురు చెప్పిన బోధల్ని మనం అంగీకరించి ఆ సద్గురు బోధలకి దాని సారాన్ని అనుభవం చేసుకున్న వాళ్ళకే సాధ్యం తప్ప మిగతా వారికి ఎవ్వరికీ సాధ్యం కాదు. వాళ్ళు వింటారు, విన్న మాటలు కొంతమంది అంటారు కూడా, కానీ అలాగ ప్రతి క్షణము సాధన చేయడం అందరికీ సాధ్యం కాదు. ఇక 4వది సర్వం వ్యర్థం అన్నారు. అంటే గురుతత్వము తెలుసుకోకుండా ఏ సాధనలు చేసినా అవి అన్ని వ్యర్థము అనగా నిష్ప్రయోజనము అని అర్థం. వ్యర్థము అనగా కేవలం వృధా అయిపోతాయని కాదమ్మా. పరమ పురుషార్థముకు మోక్షాన్ని సాధించడం పట్ల మాత్రమే వ్యర్థం. మోక్షాన్ని మాత్రం ఇవ్వవు. చేస్తావా దానికి ఆ ఫలితం వస్తుంది తప్ప మోక్షం మాత్రం రాదు. ఎందుకంటే ఏ ఫలము లేని కర్మ ఈ లోకంలో ఏది ఉండదు. ఏ పని చేస్తే దానికి తగిన ఫలితం ఉండి తీరుతుంది. ఈ లోకంలో చేసిన కర్మకి తగిన ఫలితం రాకుండా ఉండదు, ఎవ్వరు ఏది చేసినా సరే. కాబట్టి దృష్ట ఫలము అదృష్ట ఫలము అదే ఎదురుగుండా ఇప్పుడే రావచ్చేమో, తర్వాత వెనకాలైనా రావచ్చేమో, ఇప్పుడో మరొకప్పుడో కలిగియే తీరును. కనుక భౌతికముగాను పారమార్థికంగాను కొద్దో గొప్ప ఏ సత్ఫలితమో అయినా సరే దుష్ఫలితమైనా సరే వచ్చి తీరుతుంది. పని చేసావంటే తప్పకుండా ఫలితం వచ్చి తీరుతుంది. కనుక జనన మరణ భ్రాంతిరహిత రూప మోక్ష ఫలమును ఆశించు వారికి మాత్రము గురుతత్వమును వస్తు నిశ్చయపూర్వకంగా తెలుసుకొనుట. ఇక జన్మ మృత్యువులు ఉండకూడదు, ఆ భ్రాంతి తొలగిపోయి మోక్షమే కావాలి అని మాత్రం ఆశించే వారికి గురుతత్వమును వస్తు నిశ్చయపూర్వకంగా. గురుతత్వము అంటే ఏమిటో చెప్పారు కదా, గురుతత్వం అంటే తెలిసింది కదా. గురుతత్వమున సద్వస్తు నిశ్చయపూర్వకముగా తెలుసుకోవాలి. అది చాలా అవసరం. గురుతత్వం అంటే ఆ సద్వస్తువు, శాశ్వత వస్తువా, దాన్ని నిశ్చయపూర్వకంగా చెప్పారుగా అర్జునుడికి ఎట్లాగా నిశ్చయ బుద్ధి కలిగి అంత నిశ్చయపూర్వకంగా తెలుసుకోవడం అత్యంత ఆవశ్యకమై ఉన్నది. అందుకే ఇక్కడ అవిజ్ఞాతే పరే తత్వే శాస్త్రాధీతిస్తూ నిష్ఫలాహ అనగా పరతత్వమును తెలుసుకోకుండా శాస్త్రజ్ఞానము కూడా నిష్ప్రయోజనమే. శాస్త్రజ్ఞానం నీకెంత ఉన్నా పరతత్వాన్ని తెలుసుకొని పరతత్వం నీ బుద్ధిలో స్థిరపడకపోతే ఎంత శాస్త్రాలు చదువుకున్నా కూడా నిష్ప్రయోజనమే అని చెప్పబడింది. అంటే ఆ గురుతత్వమే ఆత్మతత్వము. ఆ గురుతత్వాన్ని ఆత్మతత్వము, అదే స్వస్వరూపము అనగా తన నిజస్వరూపము. గురుతత్వమే ఆత్మతత్వము, అదే నా నిజతత్వము, అదే నా స్వస్వరూపము. తానెవరో తనకి తెలియకుండానే తనకి అన్యమైన దాన్ని ఎప్పుడు గ్రహించగలడు? ఎవరో నాకు తెలియకుండా నాకంటే వేరుగా ఉన్నదాన్ని ఎలా తీసుకోగలను? కనుక తన నిజస్వరూపమునే ఎరుగని వాడు గురువై ఇతరులకు బోధింపజూచుట కడంగుడి సాహసం. వాడికే తన నిజస్వరూపం తెలియదు, ఇంటి వాడేమో దాని గురించి ఇక్కడ అక్కడ చదివి అక్కడ ఇక్కడ విని
ఆ పరమాత్మ తత్వాన్ని ఇతరులకు బోధించాలని చూస్తాడు. తనకి తెలిస్తే, తను అనుభవిస్తే, తాను అదే ఉంటే అది ఎవరికైనా అందిస్తే సత్ఫలితాన్ని ఇస్తుంది. నాకే సరిగ్గా తెలియని మీకందరికీ చెప్తే నాకేమిటి లాభం, మీకేమిటి లాభం? ప్రయోజనం ఏం లేదు, ఆయువు వ్యర్థమైపోవడమే. సత్సంగంలో ఉన్నాము కదా, మేము ఇంత గొప్పవాళ్ళం అంత గొప్పవాళ్ళని ఇతరులకు ఏమైనా ప్రకటించుకొచ్చేమో. కాబట్టి తన నిజస్వరూపమునే ఎరుగని వాడు గురువై ఇతరులకు బోధింపజూచుట కడుంగడు సాహసం కదా. తన్ను తానెరుగడా, తానెవ్వనికి చెప్పు పాలుమాలిన అట్టి పశు కొడుకేవాడు. వాడికి తెలియదు, తాడు ఎవడికి చెప్తాడు? అవన్నీ ఉత్తి పొల్లు మాటలు చెప్పేటువంటి పశువే వాడు అని వేమన అట్టి గురువును చాలా తీవ్రంగా విమర్శించారు. యోగి వేమన గారు తనకి తాను తెలిస్తే, తాను అనుభవించి చూస్తే ఎవరికి ఏదైనా చెప్పొచ్చు. అలాగే తనకి తెలియకుండా తాను అనుభవించుకుని ఇతరులకు చెప్తానంటే వాడు పశువే అన్నాడు వేమన. మరి ఈ శ్లోకార్థమునే గురుగీత అన్యత్రా మరి ఒక శ్లోకంలో కూడా ఈ విధంగా ఉద్ఘాటిస్తోంది. స్వస్వరూప జ్ఞాన శూన్యేన కృతమప్యయ కృతం భవేత్ తపోజపాదికం దేవి సంకల్పం బాలజల్పవత్. ఓ పార్వతీదేవి, స్వరూప జ్ఞానము అంటే గురుతత్వ జ్ఞానము. స్వరూప జ్ఞానం అంటే గురుతత్వ జ్ఞానము. అది లేకుండా చేయబడిన జపతపాదులన్నీ కూడా చేసినా చెయ్యనట్లే. నీలోనే ఉన్న నీవే అయి ఉన్న నీ స్వరూపం నువ్వు తెలుసుకోకుండా ఎన్ని చేసినా అవి చెయ్యనట్లే. పసిబిడ్డ పలుకులకు విలువ గాని కర్మఫలము గాని ఉండదు, అవునా? చిన్నపిల్లలకి విలువే ఉంటుంది, విలువ ఉండదు. వాడు చేసిన పనులకి ఫలితం కూడా ఉండదు. వాడికి తెలిసి చేయడు కదా. ఉండనట్లే చెప్పబడింది. ఉదాహరణకి మనము చిన్నపిల్లలు బొమ్మల పెండ్లి చేసి వారిని ఆశీర్వదిస్తే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుందా? బొమ్మల పెళ్లి చేస్తారు, చక్కగా ఆడుకునేటప్పుడు వచ్చి ఆ పెళ్ళికూతురిని ఆశీర్వదించమంటారు, ఆశీర్వదిస్తాం. వాడు సంసారం చేస్తారా, వాడి పిల్లలు పుడతారా? పుట్టారు కదా. కాదు, లేక కర్ర ముక్కనో రాతి ముక్కనో వారి పేట మీద ఉంచి పాటలు పాడిన పసుపు కుంకాలతో పూజ చేస్తే అవి వరాలు ఇస్తాయా? వారికి ఇవ్వవు. పిల్లలు కూడా పూజ చేసుకుంటూ ఉంటారు. ఏవో పసుపు కుంకాలు పెద్దవాళ్ళు వేస్తే వాళ్ళు వేస్తారు, పువ్వులు వేస్తారు, ఏదో బెల్ల ముక్క నైవేద్యం పెడతారు. మరి ఆ దేవుడు వరాలు ఇస్తాడా వాళ్ళకి? ఇప్పుడు కారణం ఏమిటి? వారి అంతఃకరణంలో ఎందు అటు భావనా బలం గాని శక్తి గాని లేదు. వాళ్ళకి అలా ఇది సాక్షాత్ పరమాత్మే అన్నటువంటి భావనా బలం గాని అటువంటి శక్తి గాని లేదు. చూసి పెద్దల్ని చూసి అలా అనుకరిస్తారే తప్ప దాని ఫలితం వారికి అందుకే రాదు. అదే విధంగా గురుతత్వము తెలియని వారికి ఎట్టి భావన బలమున్నా సిద్ధియు కలుగజాలదు. గురుతత్వం తెలియని వాళ్ళకి సిద్ధి కలుగదు. వస్తు నిశ్చయపూర్వకంగా గురుతత్వమును శిష్యులకు సాక్షాత్కరింపచేసి తదనంతరం పూర్ణ బోధ ప్రసాదించి ముందు గురుతత్వం అంటే ఏమిటి, అంటే స్వస్వరూపం అంటే ఏమిటి, నీవు కాని వస్తువేమిటి, నీవు అయిన వస్తువేమిటి, ఈ దేహాత్మ భ్రాంతి కలిగిన వాడికి జగత్ విషయాల్లో ఎటువంటి వ్యామోహాలుంటాయి, వాటి నుంచి మనం ఎలా విడుదల పొందాలి అని అన్ని శిష్యులకి గురుతత్వాన్ని మీ చక్కగా నిశ్చయపూర్వకంగా వాళ్ళ హృదయంలో నిశ్చయమయ్యేటలా తెలియచేసి ఆ తర్వాత పరిపూర్ణ బోధను ప్రసాదించి కృతార్థులను చేయు మా సద్గురుదేవుల సగుణ నిర్గుణ రూపములకి ఇదే మా నమస్కారములు అని గురువుకి ఇక్కడ నమస్కరిస్తున్నారమ్మా. తర్వాత శ్లోకంలో గురువత్రే స్థితం బ్రహ్మ ప్రాప్యతే తత్ప్రసాదతః గురు ధ్యానం తదా కుర్యాత్ పురుషంస్థైర్యనీయథ. పరబ్రహ్మము
ఆ పరాత్పరుడైన ఆ పరబ్రహ్మము గురువాక్యము చేతనే తెలియబడుచున్నాడు. పరమాత్ముడు అంటే ఎట్టివాడో అది గురువు యొక్క వాక్యం వల్లనే ఎవరికైనా తెలియబడాలి. కనుక గురువు యొక్క కృపా విశేషము చేతనే పొందదగి ఉన్నది. పరమ పురుషానురక్తి గల పరపురుషుని యొక్క అనురక్తి గల స్త్రీ ఆ పరపురుషుని ఏ విధముగా ఏకాగ్ర మనస్సుతో చింతిస్తూ ఉంటుందో అట్లే పరబ్రహ్మమును పొందవలననేటువంటి ఆశయమున్న భక్తుడు గురుమూర్తిని క్షణమైనను విడవక ధ్యానము చేస్తూ ఉండవలెను. క్షణం కూడా ఎన్ని పనులు చేసుకుంటూ ఉన్నా ఆ అంతరంగంలో గురు ధ్యానము క్షణమైనను విడవరాదు. ఇక్కడ విశేష వివరణ ఏమిటంటే వక్త్రము అనగా ముఖము లేక నోరు. వక్త్రం అంటే ముఖం అని గాని నోరు అని గాని అంటారు. ఉపదేశ ప్రబోధములు రెండు కూడా గురువాక్యం వల్లనే పొందబడతాయి. ఉపదేశము గురువాక్యం వల్లనే తెలియబడుతుంది, అందుతుంది. ప్రబోధము దాని యొక్క వివరణను కూడా గురువాక్యం వల్లే పొందబడతాం. అవునా? అవునమ్మా. గురు ప్రబోధ చేతనే స్వరూప సాక్షాత్కారము పొందు విధానమును శిష్యుడు తెలుసుకోగలుగుతున్నాడు. గురువు చెప్పిన బోధ వల్లనే స్వరూప సాక్షాత్కారాన్ని కూడా పొందగలిగే పద్ధతిని శిష్యుడు తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు మనం అదే చేస్తున్నాం కదా. అవునమ్మా. అయితే నరుని నోట ఎంగిలిగా అనేది ఒక్క పరబ్రహ్మమే కదా. బ్రహ్మమును గురించిన మాటే ఎంగిలి కాని మాట. మిగతా ప్రతి మాటలు అంటే వాడి భావాలతో కలిసి వచ్చేవన్నీ ఎంగిలైనవే. ఏ భావము లేకుండా సాక్షాత్తు పరబ్రహ్మ గురించిన భావమే ఏ ఎంగిలి లేని స్వచ్ఛమైన మాట. యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా అనిన్ని నా చక్షుర్గచ్చతి నా వాగ్గచ్చతి నో మనః అనిన్ని శృతులు కూడా చెప్పుచున్నది అదే. గురువాక్యము చేత పరబ్రహ్మం ఎట్లు చెప్పబడుతుంది అనే శంక మనకు కలుగుతుంది. మరి ఆయనైనా వాక్కుతోటే చెప్తాడు కదా. గురువాక్యం చేత పరబ్రహ్మము ఎలా చెప్పబడుతుంది? మరి పైగానేమో వాక్కుకి మనస్సుకి ఇంద్రియాలకి అందదు అంటున్నాడు. మరి గురువాక్యం చేత ఆ పరబ్రహ్మం ఎలాగ చెప్పబడుతుంది అంటే దీనికి ఒక్కటే జవాబు. గురువాక్యము ద్వారా ఉపదేశింపబడేది పరిపూర్ణ బ్రహ్మము కాదు. పైన ఉదహరించిన శృతివాక్యములలో లక్షింపబడినది పరిపూర్ణ పరబ్రహ్మము. గురువు ఉపదేశించగలిగేది కారణస్వరూపమగు అధిష్టాన చేతన బ్రహ్మము. కాబట్టి ఇక్కడ మనం లక్షించవలసిన శృతివాక్యం ఏమిటి అంటే పరిపూర్ణ పరబ్రహ్మాన్ని చెప్తున్నారు. మరి అది వాక్కులకి మనసుకి కూడా అందనిది కదా. అటు దాన్ని గురువు మాత్రం ఎలాగ చెబుతారు అంటే ఆ పరిపూర్ణమైన దాన్ని కాదు చెప్పడం. పరిపూర్ణమైనది చెప్పడానికి కుదరదమ్మా. అవునమ్మా. అందుచేత గురువాక్యాల చేత లక్షింపబడిన ఆ పరిపూర్ణ బ్రహ్మము గురువు ఉపదేశించగలిగేది కారణ స్వరూపముకు అధిష్టాన చేతన బ్రహ్మమును గురించి నోటితో చెప్పవచ్చు. ఎలాగంటే మీకు అర్థమయ్యేలాగా మరి ఏమర్థమైనా నాకు తెలియదు కానీ మనం ఎంతవరకు వాడిని తీసుకెళ్లగలము అంటే నేను అనేటువంటి ఆ తెలివి దగ్గరికి తీసుకెళ్లగలం. అవునమ్మా. నిన్న చెప్పారమ్మా ఆ తెలివిని కూడా తీసేస్తే తెలివి దగ్గరికి అప్పుడే తీసేస్తే దగ్గరికి వెళ్ళకు, అంతవరకే తీసుకెళ్లగలరు. అదే తీసుకునే పని మాదమ్మా. నువ్వంటే ఈ దేహం కాదు, నువ్వంటే ఇంద్రియాలు కాదు, నువ్వంటే ఇది కాదు ఇది కాదు ఇది కాదు, ఈ జగత్తు కూడా లేనిదే, ఇది కూడా కాదు. ఇక్కడ నువ్వన్నది ఇదేది కాదు, నీదన్నది ఇదేది కాదు. నువ్వు ఇది కాదు ఇది కాదు ఇది కాదు అని తీసుకెళ్లి నీవెవరు అని ప్రశ్నించినప్పుడు ప్రశ్నించేవాడు ఆగిపోగా ఏది ఉందో అదే పరిపూర్ణ పరబ్రహ్మం. అవునా? అవునమ్మా. ఆ పరిపూర్ణ పరబ్రహ్మానికి చెప్పడానికి వాక్యేది లేదు. కానీ దాన్ని పొందడానికి ఏది కాదో దాన్ని చెబుతూ ఇది అంతా ఉండడానికి ఏది ఉంది? ఈ నేను అనే ప్రకాశం. కాబట్టి నేనంటే కేవల ప్రకాశము, నేను అంటే కేవల తెలివి, నేను అంటే కేవల చైతన్యము.
ఆ నేను నేను అనేది చైతన్యమే గాని, తెలివే గాని, ఎరుకే గాని ఇవి ఏవి కావు అని తన నిజ స్వరూపాన్ని తెలియచేసి, నేనంటే తెలివిని అని తెలుసుకున్న తర్వాత అతడు ఇంక వెనక్కి మరలి రాడు. తన అది కదా మరి, ఇంకా ఆ చెప్పడానికి వాడు వెనక్కి తిరిగి రావడానికి లేదు. అట్టి స్థితిని ఎవరి మట్టుకు వాళ్ళు అనుభవించాలి. ఆయన చెప్పేది కారణ స్వరూపము అధిష్టాన చేతన బ్రహ్మం చెప్తాడు. అధిష్టాన చేతన బ్రహ్మం ఎవరు? నేను. దాని వరకు తీసుకెళ్ళి దాన్ని చెప్తాడు. అది ఈ నోటితో చెప్పొచ్చు. శ్రవణ మననాదులు చేయొచ్చు దాని గురించి. ఇప్పుడు వినొచ్చు కదా. ఆహా నేను అంటే ఇది అని అనుకుని నేను కేవలము తెలివిని, ఇదేవి కాను అని కూడా అనుకోవచ్చు కదా మనం. అనుకో కనుక ఆత్మావారే ద్రష్టవ్య మంతవ్యో స్తోత్రవ్యో నిధిధ్యాసితవ్య అని బృహదారణ శృతిలో చెప్పబడుతున్నది. మరియు ఆ పరిపూర్ణ పరబ్రహ్మము ఎట్లు గురుమూర్తి చూపగలుగును? అటువంటి పరిపూర్ణ పరబ్రహ్మాన్ని గురుమూర్తి ఎట్లు చూపగలుగును అన్న ప్రశ్న పరిపూర్ణ బోధకు సంబంధించినది. అంటే పరమాత్మ స్వరూపుడై నిలిచిన శిష్యునితో క్షణం తర్వాత పరమాత్మ స్వరూపుడై నిలిచిపోయాడు కదా. ఆ నిలిచిన శిష్యునికి అన్యముగా ఉన్నదేదో నేను అన్న దానికంటే అన్యముగా ఉన్నది అదే పరబ్రహ్మము. ఇంతకు ముందు నేను అంటూ ఒక విడిగా ఒకడు ఉన్నాను అనుకున్నాడు కదా. అక్కడికి వెళ్లి చూస్తే ఈ నేను కాదు, దానికంటే ఆధారమై ఉన్నదేదో అదే పరిపూర్ణ పరబ్రహ్మము అని. అంటే పరమాత్మ స్వరూపుడై నిలిచిన శిష్యునికి అన్యముగా ఉన్నదేదో అదే పరిపూర్ణ పరబ్రహ్మమని, అట్టి దాని శిష్యుడు ఎలా గ్రహిస్తాడు అనే ప్రశ్న గురుగీతయే మరొక చోట సమాధానం చెప్పింది. పరిపూర్ణ పరబ్రహ్మాన్ని తెలుసుకోవాలంటే దానికంటే వేరుగా ఉన్నటువంటి శిష్యుడు ఎలా గ్రహించగలడండి అన్న ప్రశ్నకి గురుగీతలో సమాధానం చెప్పబడింది. అవునా? ఇప్పుడు ఇదే సమాధానం ఇక్కడ వస్తుంది కదా. ఇదే వచ్చిందా? వస్తుంది ఏమిటి? అవునమ్మా వచ్చింది. మరొక చోట సమాధానం చెప్పబడింది. ఇంకో చోట కూడా ఇలా చెప్తుంది. స్వయం బ్రహ్మ మయోభూత్వా తత్పరం చావలోకయేత్. అంటే శిష్యుడు బ్రహ్మమయుడై దానికి అతీతముగు పరిపూర్ణ బ్రహ్మమును అవలోకనము చేయగలుగును. ఎప్పుడైతే శిష్యుడు తన స్వరూపము కేవలము ఎరుక అని, తెలివని, చైతన్యమని తెలుసుకున్న శిష్యుడు అప్పుడు ఆ పరిపూర్ణ బ్రహ్మమును గ్రహించగలడు, పొందగలడు. వాడే పొందగలడు అని తెలుసుకొనవలేను. ఆ పరిపూర్ణ పరబ్రహ్మం మాత్రమే నరుని నోట ఉచ్చిష్టము కానిది. ఇంకా అక్కడికి వెళ్ళాక మాట్లాడడానికి లేదుగా. లేదు. కాబట్టి అది నోట్లో నుంచి వచ్చి అది ఎంగిలి కాదు. ఇప్పుడు అర్థమైందా? అయ్యిందమ్మా. గురువక్తే స్థితం బ్రహ్మ అని శ్లోకమునందు చెప్పి మరి ఒక శ్లోకంలో గురు వక్త్రే స్థిత విద్య అని గురుగీతయే చెప్పుచున్నది. కనుక ఈ బ్రహ్మ శబ్దమునకు విద్యాస్వరూపముగు అనగా చిద్గణ స్వరూపముగు బ్రహ్మమే అర్థము అని తెలుసుకోవాలి. ఈ బ్రహ్మము అన్న శబ్దానికి విద్యాస్వరూపము అంటే తెలివే స్వరూపము అనగా చిద్గణ చిత్స్వరూపమై ఉన్నటువంటి బ్రహ్మమే. బ్రహ్మము అంటే జ్ఞానము, విద్య, పైగా అది చిద్గణము, సాక్షాత్ చిత్ స్వరూపము అని గ్రహించాలి. ఈ శ్లోకంలోని బ్రహ్మ శబ్దమునకు అనగా బ్రహ్మ శబ్దమునకు అర్థముగా పరిపూర్ణ పరబ్రహ్మము చెప్పబడలేదని రుజువు అవుతుంది. పరిపూర్ణ పరబ్రహ్మము కాదు, అక్కడ వరకు వెళ్ళిన తర్వాత అప్పుడు పరిపూర్ణ పరబ్రహ్మము అనగా గురు నోటితో చెప్పేది జ్ఞానస్వరూప బ్రహ్మము. గురు నోటితో చెప్పగలిగేది ఆ ఎరుకను గురించి మాత్రమే. ఎరుక వరకే గురువు తీసుకెళ్తాడు. ఎరుక వరకు వెళ్ళిన శిష్యుడు ఇక
ఆ ఎరుకలో నిలిచిపోతే పరిపూర్ణత్వాన్ని పొందుతాడు. ఇంకా అక్కడ వాక్కుతో ఏ మాత్రము పని లేని దివ్యత్వంలో ఐక్యమైపోతాడు. చెప్పేవాడు చెప్పబడేది చెప్పుట అన్నది లేనటువంటి ఆ పరిపూర్ణ పరబ్రహ్మం అది అని తెలుసుకోవాలి. ప్రాప్తే తత్ ప్రసాదత అనగా ఆ గురుని అనుగ్రహ విశేషము చేతనే తెలియబడుతుంది. అది కూడా అట్టి అనుగ్రహమే లేకపోతే ఉపదేశం ఎందుకు చేస్తారమ్మా? అట్టి అనుగ్రహం ఉన్నది కనుకనే ఉపదేశం చేశారు, బాధయూ చేస్తున్నారు. ఇంకా ఏమి అనుగ్రహము కావాలని మీకు అంటున్నారు ఇక్కడ అని ప్రశ్న కూడా రావచ్చును మరి మనకి. కానీ గురుమూర్తి ఎప్పుడు దయామయుడే. నీకు ఇంకెన్నో దారిలో వస్తా ఉంటాయిలే. ఎన్ని వచ్చినా ఆయన దయామయుడు గనక విసుగు విరామము లేకుండా నీకు కొన్ని ప్రశ్నలు కలిగినా వాటికి సమాధానాలు చెప్తూ, కొన్ని ప్రశ్నలు కలిగించి వాటికి సమాధానం చెప్తూ ప్రేమ స్వరూపుడై ఉండడం చేత సర్వభూత హితే రతాహ అనగా సర్వభూతముల సర్వజీవుల శ్రేయస్సు కోరుటియే ఆయన సహజ స్వభావం గనక, ఆయన దీక్ష కూడా అదే అయి ఉన్నది గనక, ఆయనకెవరి యందును ఎట్టి పక్షపాత బుద్ధి లేదు గనక గురుమూర్తికి అనుగ్రహం ఉండుటలో ఏమీ సందేహం లేదు. శిష్యుడే అందుకు పాత్రుడు కావాల్సింది. ఆ అర్హత శిష్యుడు సంపాదించాలి. ఆయన ఎప్పుడూ కొంచెం కూడా లోటు లేదు. మేఘమంతటా పక్షపాతం లేకుండా వర్షిస్తుంది పోతుంది, కానీ మెట్టను ఒక్క చుక్కైనా నిలవదు కదా, చుక్కన్నా ఉంటుందా? అలాగే స్వాతి కార్తీయందు కురియు వర్షపు బిందువులు ముత్యపు చిప్పలయందు పడిననే అవి మంచి ముత్యములు కాగలవు. మరొక చోట ఎక్కడ పడిన అవి ముత్యాలుగా అవ్వవు కదా అని శ్రీ కృష్ణదేశకేంద్ర వారు సెలవిచ్చి ఉన్నారు. కనుక శిష్యుని అంతఃకరణ శుద్ధిని అనుసరించి గురువాక్య మారూఢమగును. అంతఃకరణ శుద్ధిని బట్టి గురువాక్యము ఆరూఢం అంటే స్థిరపడుతుంది. స్వామివారు కూడా ఎప్పుడు గురువాదని నీ హృదయంలో ఆరూఢం చేసుకో అనేవారు. ఆరూఢం అంటే ఇక సుస్థిరంగా రూఢిగా దాని యందు ఉంచేసుకో, ఇది గురువాక్యం, ఇది నా కర్తవ్యం, ఆరూఢం చేసుకోమనేవారు. అంచేత ఎప్పుడు వాడి అంతఃకరణ శుద్ధిని బట్టి అది ఆరూఢం అవుతుంది. లేకపోతే అలా పడుతుంది, అలా దొరికి మెట్ట మీద పడిన నీళ్ళలాగా పడిపోతుంది. చుట్టూ ఉంటారు అందరూ, అందరిలోకి ఇంకదది. కనుక తన అంతఃకరణమును పవిత్రీభూత మనస్కుంటుకే శిష్యుడు సత్కర్మాచరణ చేస్తూ, మరి అలాగ అంతఃకరణ మాలిన్యం ఉంది కదా, ఎంతో బాధ వచ్చి పడుతోంది గాని కొంచెం కూడా ఇంకకుండా జారిపోతోందని తెలిసి ఆ మాలిన్యాన్ని అతడు శుద్ధి చేసుకోవడానికి, పవిత్రీకరించుకోవడానికి శిష్యుడు సత్కార్యాలు చేయాలి. అచంచల భక్తితో 4 విధాల శుశ్రూషలు చేసుకుంటూ సత్ప్రవర్తనతో ఉంటూ తనకు దారుఢ్యము కలుగుటకై గురుమంత్రాన్ని చక్కగా అనుష్ఠానం చేస్తూ చేస్తూ రావాలి. అని తెలిసిపోయింది అనుకుని వదిలేస్తున్నామమ్మా, కానీ అది ఎందుకు నిలవడం లేదని ఆలోచించడం లేదు. నిరంతరం ఆ గురు ఏది మంత్రం చెప్పారో, దాని అర్థం చెప్పారో, దాని అంతఃకరణలో నిరంతరము మననం చేస్తూ చేస్తూ ఉంటే అంతఃకరణ శుద్ధి పడుతున్నప్పుడు అది ఇంకుతుంది. అది చేయకుండా మనం వింటున్నాం, వింటే లాభం ఏమిటి? అందుచేత గురుమంత్రాన్ని అనుష్ఠానం చేస్తూనే ఉండవలేను. కనుకనే గురుగీత ప్రథమ అధ్యాయం నందు గురుకృపా ప్రసాద సిద్ధ్యర్థే అని సంకల్ప విధానంలో కూడా చెప్పబడింది. ఈ గురుకృప తనకు సిద్ధించిందా లేదా అని ఎలా తెలుస్తుంది? ఒకవేళ నాకు సిద్ధిస్తే సిద్ధించింది అని అనుకోవడానికి నిదర్శనం ఏమిటి అంటే, గురుస్వరూపము తనకు ప్రత్యక్షమగుటయే అందుకు తార్కాణము. ప్రత్యక్షమనగా తాను వేరుగా ఉండి తనకి అన్య స్థానమున తనకు వేరుగా ఏదో కనిపిస్తుంది, లేకపోతే ఏదో తోస్తుంది అని కాదు. తన మనస్సు తన్మయమైపోతుంది. గురువు చెప్పిన స్వరూపంలో మనస్సు మునిగిపోతూ ఉండాలి.
ఆ స్వరూపముతో నిండిపోతూ ఉండాలి. అంతేకాదు ఆ స్వరూపమే అయిపోవాలి. ఎట్లంటే పాకమును పట్టి మోసలో పోసిన పంచదార అంతయు మోస యొక్క నామరూపాలను వహించింది కదా. వీళ్ళకి రూపం ఏ రూపంలో పోస్తే అలాగా శిష్యుని మనస్సు గురు స్వరూపమే అయిపోవుటే ప్రత్యక్షము గాని అన్యము కాదు. అది ప్రత్యక్షం. గురువు చెప్పిన బోధని, గురువు చెప్పిన అర్థాన్ని సదా మననం చేస్తూ 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 పోతే ఆ శిష్యుని యొక్క మనస్సు గురు స్వరూపము. గురు స్వరూపం అంటే ఏమిటి? మనలో ఉన్నటువంటి ఆ నిరాకార నిర్గుణ నిర్మల నిశ్చల సచ్చిత ఆనంద చైతన్య స్వరూపము తత్స్వరూపం అయిపోవాలి. అదే నిదర్శనం. అట్టి గురుకృప ప్రసాద సిద్ధి అయినప్పుడే ఆ బ్రహ్మ వస్తువు తనకి ప్రాప్తించింది అని గుర్తించాలి. లేకపోతే మనకు ప్రాప్తించింది అని అనుకున్నా అది ఎలా ఉంటుంది? నీటిని పిడికిట పట్టి నాకు నీళ్లు దొరికేసాయి అనుకుంటే మరుక్షణంలో అవి జారిపోతాయి. పిడికిట్లో నీళ్లు ఉంటాయా? నువ్వు పిడికిట్లోకి తీసుకోవడం నిజమే, పిడికిట్లో ఉన్నాయి నిజమే, కానీ ఆ పిడికి పట్టిన క్షణంలో అవి కిందకి జారిపోతున్నాయి. అయ్యో నేను విన్నాను కదా, నాకు తెలిసింది కదా, నాకు ఏది మరి ఇప్పుడు అలా నిలబడ్డం లేదు అంటే ఏమిటనమాట? అంతఃకరణ ఇంకా శుద్ధి కాలేదనమాట. శుద్ధి కావాలి అంటే సత్క్రియలు చేస్తూ ఉండాలి. చేస్తూ గురువు ఏది చెప్పారో దానిని నియమపూర్వకంగా, నిష్ఠాపూర్వకంగా, ప్రీతిపూర్వకంగా మననం చేస్తూ దాని యందు నిలుస్తూ దృఢత్వాన్ని పొందాలి. పొందేవు అంటే అప్పుడు నీకు నిదర్శనం ఏమిటి? గురు ఏది చెప్పాడో ఆ గురు స్వరూపం ఏదో దానిలో చేరి దానిలో ఐక్యమైపోతావు, తద్రూపాన్ని పొందేస్తావు. అంతే కదా మరి. తుమ్మెద హింకారం వింటూ తద్రూపాన్ని ఆ క్రిమి పొందింది కదూ. అప్పుడు నీకు బ్రహ్మ వస్తువు ప్రాప్తించిందని అర్థం. ఆ గురుకృప పొందుటకు ఏం చెయ్యాలో, ఎట్లు చెయ్యాలో ఈ శ్లోకమందు 2వ పాదం మనకి చెప్తోంది. అట్టి గురు కృపను మనం పొందాలి అంటే ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి అంటూ మనకి ఈ 2వ పాదం చెప్తుంది. గురుధ్యానము చెయ్యాలి. గురువు అంటే ఎవరో చెప్పారు కదా. గురువు అంటే ఏమని చెప్పారు? పరిపూర్ణ పరబ్రహ్మ. నాలోనే నేనే అయి ఉన్నటువంటి నిర్గుణమైన నిరాకారమైన ఆ సద్వస్తువు. పరిపూర్ణము అంటే ఇంకా ఏవో అన్ని ఉన్నాయని వాటి నిండా కూడా ఉందని అర్థం రావచ్చు. నీలోనే నీవే అయినటువంటి ఆ నిర్గుణ నిరాకార నిరంజనమైన అచిన్మయ చేతనం, అది గురువు. కాబట్టి గురి ధ్యానము, దాన్ని ధ్యానం చెయ్యాలి. దాన్ని ఎలా చెయ్యాలి? స్వైరిణి అంటే భర్త కాక పరపురుషుని మరిగిన స్త్రీ. ఇంట్లో అన్ని పనులు చేసుకుంటూ భార్యగానే వ్యవహారం చేస్తూ కూడా తన ప్రియుణ్ణి స్మరిస్తూ ఉన్నట్లు తెంపు లేకుండా అవిచ్ఛిన్నమైన తైలధారవత్తుగా ధ్యానిస్తుండప్పుడు అలాగే ఈ సంసారంలో కూడా ఆ వ్యక్తికి భార్యగాను, ఆ బిడ్డలకి తల్లిగాను, ఆ సంసారంలో గృహిణిగాను అన్ని పనులు చేస్తూ ఉన్నను తన నిజ స్వరూపమును నిరంతరము ధ్యానం చేస్తూ ఉండాలి. అర్థమైందా? ఈ దిగువ పద్యము ఈ సందర్భమును మనం పఠించుకుందాం. ఇక్కడ ఈయన ఏమన్నారంటే భర్త కాక పరపురుషుని కోరు స్త్రీ యొక్క చిత్తము అన్నారు. అటువంటి స్త్రీని స్వైరిణి అంటారు. స్వైరిణి అంటారు అంటే మరొకని ఆరాధించుచున్నది అని. అవునా? ఇక్కడ భారీగానే ఉన్నది గాని అంతరంగంలో మరొకరిని ఆరాధించుచున్నది. దాంతో పోల్చారు. ఎందుకంటే మనం కూడా ఈ సంసారంలో ఉంటూ భర్త పట్ల భార్యగానే వ్యవహారాలు చేస్తూ, బిడ్డల పట్ల తల్లిగానే, గృహానికి గృహిణిగానే అన్ని వ్యవహారాలు చక్కగా చేస్తూ ఉన్నను అంతరంగమందు తన స్వరూపమైన తన నిధి అయిన
ఆ పరబ్రహ్మ వస్తువు యందు నిరంతర నిరంతర ప్రతి సరుపుతూ ఉండాలి. అందుకని ఈ ఈ ఉపమానం చెప్పారు. మనకి వినడానికి నచ్చకపోవచ్చు, అది ఇది వరకు కూడా చెప్పారమ్మా. పరపురుషానురక్తి గల భామిని ఎల్ల పనులు గృహంబునన్ బొరి బొరి చేయుచున్ నేనే నాదే అనుకుంటూ చేస్తూ ఉంటుంది. ప్రియును పొందు సుఖంబుగా చూచు రీతి, నా ప్రియుణ్ణి పొందినదే నాకు నిజమైన సుఖము అని భావించు రీతి, భాస్వర పరతత్వవేది నిజ వర్ణ నిజ ఆశ్రమ యోగ్య ధర్మము నిరంతరము సలుపుచున్నన్ కదా. తనలోనే ప్రకాశిస్తున్నటువంటి ఆ తత్వస్వరూపుడైనటువంటి ఆ పరబ్రహ్మమునందు తను ఉన్నటువంటి తన గృహస్థ ఆశ్రమ యోగ్య ధర్మాలన్నీ నిరంతరము చేస్తూ కూడా పరమ నిర్మల సౌఖ్యము కాంచుచుండు ఆ పరమాత్మయందు చేరి ఉండగా కలుగుతున్న ఆనందాన్ని భావిస్తూ ఉంటుంది, అనుభవిస్తూ ఉంటుంది, వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటుంది. చూడు ఎంత తేలికగా చెప్పారు. గురువుని ధ్యానించవలను అన్నప్పుడు గురువు యొక్క నామరూపమును ధ్యానించవలనని అర్థం కాదు ఇక్కడ. పై పద్యంలో కూడా భాస్వర పరతత్వవేది అంటే స్వయం ప్రకాశ పరబ్రహ్మమును తెలిసినవాడు అని ప్రయోగించి ఇక్కడ గమనార్హము. స్వయం ప్రకాశమైన పరతత్వమును తెలిసినవాడు, అట్టివాడు ఆ పరబ్రహ్మ తత్వమునే ధ్యానిస్తూ ఉంటాడు. తెలిసినవాడే ధ్యానిస్తూ ఉంటాడు, తెలియని వాడు ఏం ధ్యానిస్తాడు? ఆ పరబ్రహ్మ తత్వమును ఎరిగిన గురువు బ్రహ్మవిత్ బ్రహ్మ ఇవ భవతి అను ప్రకారము ఆ పరబ్రహ్మమే గాని అన్యుడు కాజాలడు. కనుక గురువు యొక్క నామరూపములు వదిలి గురుతత్వమునే అంతఃకరణయందు ప్రతిష్ఠించుకొని క్షణమైనను వానిని మరువక తన వర్ణాశ్రమ ఉచిత కార్యకలాపము నెల్లా చక్కగా చేయుచుండును అని ఈ పద్యం యొక్క భావం. ఎలా చెయ్యాలి అని అడిగారుగా పైన. మరి ఆ గురుధ్యానం ఎలా చెయ్యాలి అని అడిగారు కదూ, అది ఇలా చెయ్యాలి. ఇప్పుడు ఏమొద్దులేం, ఏది వదలలేదు, ఏది అడ్డు కూడా కాదమ్మా. ఏది వదలను లేదు, దేనిని పట్టుకోను లేదు. స్వరూపనిష్టలో ఉన్నవాడు దేనిని వదలడు, దేన్ని పట్టుకోడు. అది సంగతి. దేనిని వదలడు అంటే మరి దీన్ని వదలడు అంటే పట్టుకున్నాడని అర్థం, కానీ పట్టుకోడు. సంసారంలోనే ఉంటాడు గాని పట్టుకోడు. సంసారాన్ని వదలడు, పట్టుకోడు. అదేంటండి రెండు అక్కడికి ఎలా చెల్లుతాయంటే, అతని ధ్యాసంతా కూడా దేహము ఇంద్రియములు గృహస్థ ధర్మానికి అనుగుణంగా వ్యవహారాలు చేస్తున్నందు ధ్యాస తన నిజతత్వమునందు నిలిచి ఉంటుంది. బాగా చేతం ఏం పెద్ద ఘనకార్యం ఏమీ కాదు. ఈ వంటింట్లో పనులన్నీ చేసుకుంటూ పెంటలెక్కడో మన ధ్యాస ఉంటుంది. ఏదో గొప్ప విషయం చెప్పేశారు అనుకుంటున్నారు కానీ మీరు. అవునమ్మా, అవి తీసేసి పరబ్రహ్మాన్ని పెట్టుకోవాలమ్మా. అంటే అది ఎక్కడో లేదు, మరి నాలోనే ఉంది. నువ్వే అయ్యున్నావు, నిన్ను గురువు అక్కడ చేర్చి వదిలేశాడు. ఉండడం తేలికైనా ఇప్పుడు మరి. అందుకే వంటింట్లో కూరలు కోసుకుంటూ నువ్వు ఎక్కడున్నావు అంటే కూరలకు వస్తాను అంటావు గాని ఇక్కడ ఉండవు. ఎక్కడో ఉంటావు. ఆ ఎక్కడో ఉండడం మనకి చేతక, ఒక పని చేస్తూ మరొక చోట ఉండడం మనకి అందరికీ చేతనవును గనక ఈ సంసార జీవిత వ్యవహారాలన్నీ సక్రమంగా చేస్తూనే మనకు ఆధారమైన గురువు చూపించిన ఆ పరబ్రహ్మమునందు చక్కగా ఆనందంగా రమిస్తూ ఉండవచ్చు. ప్రస్తుత విచారణీయ శ్లోక భావమునకు ఈ పద్యమందలి భావమునకు కొంచెము భేదం ఉన్నది. ఇప్పుడు మనం చెప్పుకుందానికి అంటే ఎట్లనగా శ్లోకమునందు విధించిన ధ్యానము సాధనకు సంబంధించింది. ఆ ధ్యానప్పుడు సాధనకు సంబంధించింది. ఇది అనగా గురు కృప సంసిద్ధికై శిష్యుడు చేసే ఉపాసనా విధానం అన్నమాట ఇది. ఇక పద్యము ఉపాసన మనం చేయాలి, కానీ ఈ పద్యం ఏమని చెప్తోంది? సాధన అనంతరము ఆ భాస్వర పరతత్వం ప్రకాశిస్తున్న పరతత్వము
వేద్యమైన పిమ్మట దాని అందెల్లా సుప్రతిష్ఠుడై స్థిమిత లక్షణములు కలిగి ఉండునో అది సాధన అనంతరము కలుగుతున్నటువంటి ఆ ప్రకాశించే ఆ పరతత్వము తెలిసిన తర్వాత ఇక దానిలోనే సుప్రతిష్ఠుడై స్థిమితుడై ఉన్న లక్షణం కలిగి ఉండునో అని వివరించు ఆ పద్యం అది వివరిస్తోంది. ఉభయత్రయ స్వైరిణీ దృష్టాంతం చక్కగా ఉంది. రెండిటికి ఈ స్వైరిణి అనేటువంటి దృష్టాంతం ఇటు సంసారములో ఉంటూ కూడా భర్తతో కాపురం చేస్తూ కూడా తనకి ప్రియుడి మీద ధ్యాస పెట్టుకుని ఉన్నట్లు, అంటే ఇందాక చెప్పాను కదా లోక విషయాల మీద ధ్యాస పెట్టుకొని అన్ని పనులు చేస్తున్నట్లు కదా ఈ సంసారమందు అన్ని విధులు చక్కగా చేస్తూ ఉన్నను ఆ పరతత్వమునందు చక్కగా ఆనందంగా ఉండవచ్చును అని చెప్పారమ్మా. ఇక్కడ స్వైరిణీ ప్రేమ అపవిత్రమైంది కదా అండి, మనకు నచ్చకపోవచ్చు అన్నాను కదా. అది మరి ఇట్టి నీచమైన ఉపమానం చెప్పారేమిటండి అంటే ప్రేమ యొక్క ప్రగాఢతను సాంద్రతను తెలియపరచడానికి మాత్రమే. మనకి ఉంటే అది మంచి చెడ్డలతో ప్రమేయం లేకుండానే పైకి కనపడకపోయిన అంతరాంతరాలో దాన్ని భావిస్తుంది. అలాగే మనకి అయిష్టం ఒక వ్యక్తి అంటే అసహ్యం అనుకోండి, పైకి నటిస్తూనే లోపల చీవేధవ ఇలాంటి వాడు అలాంటి వాడు అనుకుంటూ ఉంటాం కదా. అనుకుంటావా? అలాగండి ఇలాగండి ఎన్ని నటిస్తూ ఉంటాం. రెండు ఒకేసారి జరుగుతున్నాయి కదా. అది సంగతి. అంచేత అపవిత్రమైనటువంటి నీచోపమానం చెప్పారు అంటే ప్రేమ అంటే ఇష్టం అంత గాఢత్వాన్ని కలిగిస్తూ ఉంటుంది. అందుకే దృష్టాంతం చెప్పబడింది. భక్తి యొక్క స్థాయి భేదాలలో మధుర భక్తికి అత్యంత ఉన్నత స్థానం ఇవ్వబడింది. నవవిధ భక్తుల్లో మధుర భక్తికి గొప్ప ఉత్తమ స్థానం ఇవ్వబడింది. రాధామాధవుల దివ్య ప్రణయముతో మధుర భక్తి పరాకాష్లాగా చెందింది. రాధామాధవుల దివ్య ప్రేమ మధుర భక్తికి పరాకాష్ట. సాధారణ ప్రేయసీ ప్రియులు దేహ సంబంధికులై పాశవిక ప్రేమ వంటి తుచ్చ ప్రేమ కాదది. సాధారణమైనటువంటి ప్రేమికులు అంటే దేహ సంబంధమైనటువంటి ప్రేమలు కదా. ఇష్టం ఉంటే ఒకటి, ఇష్టం లేకపోతే ఒకటి వ్యవహారాలు చేసే ప్రేమ. అలాంటి తుచ్చమైన ప్రేమ కాదు రాధామాధవుల ప్రేమ. దివ్య ప్రణయం అది. అది దివ్యమై ఉన్నది, కేవలము ఆత్మ సంబంధమైనది, మహాపవిత్రమైనది. దృష్టాంతరమందులు ఏదో ఒక ప్రత్యేక లక్షణము మాత్రమే మనం తీసుకోవాలి, మరి ఒక లక్షణంతో పోలి ఉంటుంది. కానీ ఆ రెండింటి యొక్క గుణదోషములన్నిటికీ పోలికలు పెట్టుకోకూడదు కదా. అది స్వైరిణి, ఆ గుణాలు తీసుకోకూడదు. అక్కడ మనం చెప్పిన ప్రేమ సంగతి తీసుకోవాలి. స్వైరిణి ప్రీణియందు గల ప్రగాఢ ప్రేమ చేత మిగతా సర్వస్సును తృణప్రాయముగా త్యాగము చేయగలదు కదా. అట్లే భక్తుడు భగవంతుడికి, శిష్యుడు గురువుకి ఆత్మ నివేదనాయుతముగు శరణాగతి చేయుట వల్ల మిగతా సర్వస్వము త్యాగము చేయగలదు. ఏదైనా కాని నా గురుదేవుడి తర్వాతే, నా హృదయాది నాథుడి తర్వాతే అని వదలగలిగేంత ప్రేమ ఉండాలి. ద్రాష్టాంతరాలలో ఈ ప్రేమ త్యాగములు రెండింటి ఔన్నత్యములకు మాత్రమే పోలిక. అర్థమైందా? ఈ ఉపమానాల్లో ఇక్కడ ప్రగాఢమైనటువంటి ఔన్నత్యమైనటువంటి ఆ ప్రేమ ఔన్నత్యానికి మాత్రమే పోలిక. మరియు నిరంతర అవశ్చిన ధారావాహికగా వైరిని ప్రియుని ధ్యానములో నిమగ్నమై ఉంటుంది. అన్ని పనులు చేస్తున్నా సరే అతని మీదే ధ్యాసే కలిగి ఉంటుంది. అలాగే గురు పరమాత్మను శిష్యుడు నిరంతరము ధ్యానము చేయవలను అనుకుంటే ఈ దృష్టాంతం తీసుకోవాలి. ఇక నారద భక్తి సూత్రాల్లో సూత్రం ఏమిటంటే యదా వ్రజ గోపికానాం అని చెప్పాడు. నందవ్రజం అంటే బృందావనం. బృందావనందలి గోపికాంగనలు నందనందనుడు శైశవారభ్య చేసిన బాల క్రీడలకు, కొంటె పనులకు ముగ్ధులై బాల్యమాదిగా అతన్ని ప్రేమించుచు గీతలో చెప్పబడిన రీతిగా సద్బుద్ధయ సదాత్మానం తన్నిష్ట
తత్పరాయణాః అయి శ్రీకృష్ణుని తోడిదే లోకమని అతనితో వనక్రీడా జలక్రీడా రాసక్రీడా మహోత్సవముల యందు తేలియాడుతూ అతని నామరూప గుణ శ్రేష్టాధికముల నుండి క్షణమైనను మనసుని మరల్చకుండా ఉన్నారు కదా. కాబట్టి భక్తునికి భగవంతునికి మధ్య ఉండవలసిన భక్తి యొక్క పరాకాష్ఠ ఇదే. ఇంతకీ నందవ్రజంలో అంటే బృందావనంలో ఉన్నటువంటి గోపికలు ఆ చిన్ని కృష్ణుడు పుట్టినప్పటి నుంచి వాడిని చూస్తున్నారు. వాడిని చూసిన క్షణం నుంచి వాడి సౌందర్యానికి, వాడి ఆటపాటలకి, వాడి కదలికలకి, వాడి మాటలకి, వాడి భావాలకి వీళ్ళు మురిసిపోతున్నారు. ఎవరిళ్లలో వాడు సంసారాలు చేసుకుంటున్నారు. వాడికి బిడ్డలున్నారు, వాళ్ళకి భర్తలు ఉన్నారు, అత్తమామలు ఉన్నారు, అవన్నీ చేసుకుంటున్నారు. ఎవళ్ల గోవుల్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు, ఎవళ్ల పాలు పండుకుని వెన్న చేసుకుని అమ్ముకుని వస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ వాళ్ళ దృష్టి అంతా ఆ ముద్దుల కృష్ణుడు, ఆ అందాల కృష్ణుడు, ఆ అద్భుతమైనటువంటి ఆయన శ్రేష్టల మీద అబ్బాయి ఏం పిల్లాడు ఎంత గొప్పవాడు, ఆహా ఓహో అని లోపల మురిసిపోతున్నారు. దాన్నేమో వీళ్ళు ఇక్కడ వాడు ఆడుకుంటుంటే వీళ్ళు వాడితో పాటు ఆడుకుంటుంటే ఆనందిస్తున్నారు కదా. వాటితో పాటు వీళ్ళు మనం కూడా మన చిన్నపిల్లలు ఆడుతుంటే వాళ్ళతో పాటు మనం కూడా ఎంత మురుస్తూ ఆడుకుంటాం, అలాగా ఆడుకుంటుంటారు. వాడి జల క్రీడలు ఆడుతుంటే వాడిని నీళ్లలో వాడు ఆడుతుంటే వాళ్ళతో పాటు వీళ్ళందరూ ఆడుతూ ఉంటారు. ఒకళ్ళ మీద ఒకళ్ళు నీళ్లు జిల్లుకుంటుంటారు. అతడు మన మీద వేస్తుంటాడు, కృష్ణుడి వేళ్ల మీద, వీళ్ళు కృష్ణుడి మీద వేస్తుంటారు. వాడి ప్రతి శ్రేష్ట వీళ్ళకి ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. అవునా? అటువంటి ఆనందంలో ఏ పని చేస్తున్నా చిన్ని కృష్ణుడు ఇలా చేశాడు, అలా చేశాడు, ఎంత గొప్పవాడు, ఇంత గొప్పవాడు అని అతడి క్రీడల్ని, అతడి మాటల్ని, అతడి శ్రేష్టల్ని, అతడి ఉన్నతోన్నతమైన గుణాలని, అతడి అపారమైన ప్రేమని, కొంటె శ్రేష్టల్ని, అల్లరి పనుల్ని నిరంతరము మనసులో భావిస్తూ సంసారాలు చేసుకున్నారు. అవునా? ఇప్పుడు కృష్ణుడి మీద ప్రేమ కామమా? కామించాడు వాడు పసిబిడ్డ, అంత స్వచ్ఛమైన వాడు. అలాగే నీ హృదయంలో ఉన్న పరమాత్మ అంత స్వచ్ఛమైన వాడు. అతని అలా ప్రేమించగలగాలి. నందవ్రజ గోపికలు నందనందరుని యొక్క శైశవ ఆరాధ్యము చేసిన బాలక్రీడలకి, కొంటె పనులకి ముగ్ధులైపోయి వాడు పుట్టినప్పటి నుంచి ఆటని ప్రేమిస్తూ ఆయన ప్రతి పనికి ఆనందిస్తూ ఎలాగైతే ఆ కృష్ణునిలోనే వారి మనసును లీనం చేస్తూ కూడా సంసార వ్యవహారాలు చేసుకున్నారో, నీ హృదయమందు వెలుగెందిపోతున్న నీ స్వరూపమైన అఖండ తేజమునందు నువ్వు రమిస్తూ తలుస్తూ ఈ సంసారాన్ని అవలీలగా చేసుకోవచ్చు. కాబట్టి భగవంతుడికి భక్తుడికి మధ్య ఉండవలసినటువంటి భక్తి యొక్క పరాకాష్ఠ ఇదే. ఇక పతిభక్తి పరాయణాలకు పతివ్రత తిలకమునకు భర్తయందు ఉండు భక్తి కూడా ఇలాంటిదే. పతివ్రత స్త్రీ కూడా అంతే. నిరంతరము అతడి సుఖం, అతడి సౌఖ్యం, అతడు ఎలా ఉన్నాడు, అతడు తిన్నాడా, అతడు ఉన్నాడా, అతడు ఆనందంగా ఉన్నాడా లేదా, ఎక్కడున్నా ఏం చేస్తున్నాడో, ఎలా ఉన్నాడో, నా అతడి మీదే అతడు దృష్టి ఉంటుంది. సంసారంలో అన్ని చూసుకుంటూ ఉంటుంది. అందుకే సతి పొరుగురికి పోయిన పతి రాకడ కోరినట్లు పొరుగురికి వెళ్ళిన భర్త కోసం నిరంతరం ఎక్కడున్నాడో ఏమిటో, ఎలా ఉన్నాడో, ఈ టైంకి కాఫీ తాగుతాడు, ఈ టైంకి పాలు తాగుతాడు, ఈ టైంకి మందు వేసుకున్నాడో లేదో, ఈ టైంకి ఇది చేస్తాడు, అక్కడ దమిరిందో లేదో, ఎప్పుడు వస్తాడో అని ఎదురు చూస్తూ ఉండాలి. అటువంటి సతి కోరినట్లు అని కృష్ణదేశికేంద్రుల వారు తమ కందార్థాల్లో చెప్పి ఉన్నారు. అంటే గురుమూర్తిని ధ్యానించు పద్ధతి ఈ కందార్థాల్లో ఇలా చెప్పబడింది. మనకి అవన్నీ చేతవును, అన్ని వెలుపలి వాటి మీద పెడతాం మనం. నీ లోపల నీకు ఆధారముగా ఉన్న పరమసత్యం యొక్క దివ్యత్వం గనక నీకు అనుభవానికి వస్తే, తెలిస్తే దాన్ని విడిచి ఉండలేవు. కందార్థాల్లో ఎలా ఉందంటే, జలము నెడబాయ కన్నులని జలచరంబులు తీరిపూనిన సశిష్యుడు హృజ్జల జంబును అను పీఠికపై నిలిపి తరము మాని గురువునే కొల్చుసుమ్మి. జలము నెడబాయని జలచరములు, నీటిని ఒక్క క్షణము కూడా విడిచి ఉండలేని జలచరాల్లాగా తీరిభూని పరమాత్మని తన హృదయం అనేటువంటి దాని జలము అంటే హృదయం అనేటువంటి దాన్ని ఏమన్నారు, సాకారము, హృదయం అనేటువంటి ఆ తటాకంలో
సరోవరం. సరోవరంలో, హృదయం అనేటువంటి సరోవరంలో చక్కగా తన దృష్టిని నిలిపి ఇతరమునన్నిటినీ మాని గురువునే కొల్చును. ఆ హృదయంలోనే ఆ నిరంతర పరమాత్మ చైతన్యమందే, ఆ దివ్య సత్యమందే, ఆ ఏకైక ప్రకాశమందే మనసును నిలిపి నిరంతరము ఉంటాడు. నీటిని విడిచి చేప ఉండలేనట్లు తన అంతరంగమందున తన స్వరూపమును విడిచి క్షణము కూడా ఉండలేని వాడై నిరంతరము అంతరంగాన్ని ధ్యానిస్తూనే బాహ్య వ్యవహారాలు చేసుకుంటాడు అని చెప్పారు. తది ఊక్తులనే తలచుసుమ్మి కలకాలం ఈ రీతిగా గడుపుచూనే పొద్దు తల్లిదండ్రు దొరతాత దైవమును గురువునే గొల్చుసుమ్మి తదు ఉక్తులను తలచుచును. కాబట్టి గురుపుత్రులు ఈ గ్రంథార్థమును గురుముఖత చక్కగా విచారించి తదర్థమును తెలుసుకుందరుగాక. ఆయన చెప్పిన వాక్కుల్నే తలుచుకుంటూ ఉంటాడు. కలకాలము ఈ ధ్యాసతోటే గడుపుతూ మళ్ళీ పొద్దున్నే తల్లిదండ్రులకి, అత్తమామలకి, భర్తకి, బిడ్డల్ని ఆ దైవమేనన్న భావముతో చేసుకుంటూ గురువునే అంతరంగంలో కొలుచుకో, ఆయన సూక్తులనే నిరంతరము తలుచుకో అంటున్నారమ్మా. తర్వాత శ్లోకం ఇప్పుడు. సంసార వృక్షమారూఢాః పతంతి నరకార్ణవే యస్తోద్ధరంతే సర్వాన్ తస్మై శ్రీ గురవే నమః. సంసారం అనే వృక్షమును అధిరోహించి, సంసారం అనేటువంటి వృక్షాన్ని అధిరోహించి నరకమనే మహాసముద్రంలో పడిపోవుటకు సిద్ధముగానున్నటువంటి సర్వులను ఉద్ధరించి రక్షించుటకు సమర్థుడైన గురుమూర్తికి నమస్కరిస్తున్నాను. ఈ సంసారాన్ని చెట్టెక్కి ఇక నరకమనే మహాసముద్రంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి సమస్త జీవులను ఉద్ధరించి రక్షించడం కోసం సమర్థుడైన సద్గురుమూర్తికి నమస్కరిస్తున్నాను. సంసారం అనే చెట్టెక్కి కూర్చున్నాము, కదిలేవా మెదిలేవా సాగరంలో పడిపోతాం. సాగరంలో వాటిని ఆ సాగరంలో పడకుండా ఉద్ధరించేటువంటి దివ్యమైన గురుమూర్తికి నమస్కరిస్తున్నాను. దీనికి విశేష వివరణ చెప్తున్నారు. ఈ శ్లోకంలో సంసారమును ఒక వృక్షముతో పోల్చారు. అలాగే సంసారం ఒక మహారణ్యంగాను హాలాహలముగాను పోల్చబడిన శ్లోకాలు కూడా ఉన్నాయి. సంసారం ఒక మహా అరణ్యమని, సంసార అరణ్యం అంటారు కదా. సంసారం అనేటువంటి దాన్ని విషమని పోల్చబడిన శ్లోకాల తాత్పర్య విశేషాలు కూడా గతంలో మనం చెప్పుకున్నాం. కాబట్టి వృక్షముల సమిష్టికే వనమని పేరు కదా. అనేక వృక్షాలంటే దాన్ని వనం అంటారు, అరణ్యం అని అంటారు. ఇప్పుడు ఒక వృక్షంతో పోల్చుటలో గల విశేషం ఏమిటి అంటే, ఇందుకు సమాధానంగా ఈ దిగువ శృతి స్మృతుల విమర్శ చేద్దాం. ఇక్కడ ఒక్క వృక్షము అన్నారు కదా, సంసారాన్ని ఒక్క వృక్షమే చేశారు. అనేక ఉంటే అడివి, కానీ సంసారం అనే వృక్షము అన్నారు. ఎందుకు ఇలా చెప్పారు అంటే, శృతి ఏమంటుందంటే, కిం స్వద్వనం నా ఊస వృక్షమాసీత్ యతోద్యాహ ప్రవృద్ధి పృథివీ నిష్ట తక్షు. అనగా ఏ వనమునందలి ఏ చెట్టు యొక్క కర్రతో ఈ దివి భువి చెక్కబడినవి లేక సృష్టించబడినవి, ఏ వనములో ఉన్నటువంటి ఏ చెట్టు యొక్క కర్రతో ఈ దివి భువి, దివి అంటే స్వర్గము, భువి, ఈ భువి చెక్కబడినవి లేక సృష్టించబడినవి, దేని చేత ఈ దివి భువులు సృష్టింపబడినవో. శృతి బ్రహ్మ సవనం బ్రహ్మ వృక్షమాసీత్. కాబట్టి ఈ దివి భువి అనేటువంటి ఈ జగత్ సృష్టి అంతా కూడా దేని నుంచి తయారయ్యిందో అది బ్రహ్మము.
ఏతో ద్యావా పృథివీ నిష్కతక్షు అనగా బ్రహ్మమనే వనమునందు బ్రహ్మమనే చెట్టు యొక్క కర్రతో ఈ దివి భువి చేయబడ్డాయి. బ్రహ్మమనే వనమే, బ్రహ్మమనే చెట్టు, ఆ చెట్టుతోటే ఈ భువి దివి చెయ్యబడ్డాయి అని మహర్షి సమాధానం. అంటే సర్వం కల్విదం బ్రహ్మ అంటారు. ఆ వృక్షము బ్రహ్మమే, ఆ వృక్షము ఈ దివి భువి కూడా తయారు చేయబడ్డాయి. దాని నిండా అదే కుండ నిండా మన్నే ఉన్నట్లు, నగ నిండా బంగారమే ఉన్నట్లు, ఈ విశ్వము నిండా దివి భూమి నిండా 7 14 లోకాల నిండా ఆ బ్రహ్మ వస్తువే నిండి ఉంది. కాబట్టి సర్వం కల్విదం బ్రహ్మ అనగా అంతయు బ్రహ్మమే గనుక సమిష్టి రూపముగా ఉన్నది వనరూప బ్రహ్మ, ఒక్కొక్క వృక్ష రూపముగా ఉన్నది ఒక్కొక్క బ్రహ్మాండముగా చెప్పుకోవచ్చు. అన్ని కలిపిన వనము అన్నారు కదా, అది సమిష్టి బ్రహ్మ. ఒక్కొక్కటి ఉందనుకో ఒక్కొక్క వృక్ష రూప బ్రహ్మ, అది మన బ్రహ్మమే కదా. ఆ బ్రహ్మమేనా వృక్షం, వృక్షరూప బ్రహ్మ ఒక్కొక్క బ్రహ్మాండముగా పరిణమించి ఇదిగో ఈ విశ్వరూప బ్రహ్మం అయ్యింది. ఇదిగో ఈ విశ్వరూప బ్రహ్మం అయ్యింది. సంసారం అనే మాటలో సృష్టి కారణం అని అర్థం. సృష్టి యావత్ పరిణామ రూప విశ్వము, దేహము మొదలగునవి అన్ని ఇన్నో ఆ సృష్టిలోనే ఇమిడబడి ఉన్నాయి కదా. మన దేహం కూడా ఇమిడబడి ఉన్నట్లు ఇది వరకే గుర్తించాం కనుక సంసారమును మహా అరణ్యముతో పోల్చినారని. పోల్చినా అందరి ఒక్క వృక్షముతో పోల్చినా విప్రపత్తి ఏమీ లేదు. ఒక్క చెట్టు కాదు, అన్ని చెట్లతో పోల్చినా అదే, ఒక్క చెట్టుతో పోల్చినా అదే, తప్ప భేదమేమీ లేదు. మరిన్ని సంసారము నుండి తనకు తాను దాటపడలేడని, గురుమూర్తి మాత్రమే దారి చూపించగలడని చెప్పుటకు అరణ్య దృష్టాంతం ఇవ్వబడింది. అరణ్యం ఎందుకంటే అడవిలో నుంచి దారి తప్పిపోయిన వాడు చేరుకోవడం కష్టం కదా, అందుకని అరణ్యం అనే దృష్టాంతం ఇవ్వబడింది. తనకు తానే దాటలేడు కాక తీకారణ్యంలో దారి తెలిసిన వాడి చూపించగలడు అనేటువంటి ఉదాహరణ కోసం అలా చెప్పారు. అనాదిగా ఉన్న ఈ సంసారం ఎప్పుడంటే చెప్పడానికి లేదు, అనాది. చక్కగా వేళ్లు తన్ని సువిరూఢ మూలం, దృఢమైన మొదలు కలిగిన మహావృక్షము వలె బలీనమై ఉన్నదని. ఎంత అంత బలం కాదు దానికి. వృక్షము అధిరోహించిన వాడు కాల్జారి కింద పడిపోయే ప్రమాదం ఉన్నట్లే మానవుడు మనస్సు పాపకర్మలు చేసి క్రిందనున్న అగాధమనే నరకమనే మహాసముద్రంలో పడిపోయే ప్రమాదం ఉన్నదని సూచించుటకు ఇక్కడ వృక్ష దృష్టాంతం ఇయ్యబడింది. ఈ సంసార వృక్షము భగవద్గీత 15వ అధ్యాయం పురుషోత్తమ ప్రాప్తి యోగంలో 1-2 శ్లోకాల్లో అతి చక్కగా వర్ణింపబడింది. అది ఏమిటంటే ఊర్ధ్వమూల మదశాకం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద సవేదవిత్ అదస్య ఊర్ధ్వంచ ప్రసుతాస్తస్య శాఖ గుణ ప్రవృద్ధ విషయ ప్రబాళాః అదస్య మూలాలను సంతతాని కర్మ అనుబంధీని మనుష్యలోకే అని ఆ 2 శ్లోకాల్లోనూ ఈ సంసార వృక్షాన్ని చక్కగా వర్ణించారు. సామాన్యమైన అర్థంలో వృక్షం అంటే చెట్టు కదూ, అవునా? కాబట్టి సామాన్య అర్థంలో వృక్షం అనగా చెట్టు, అశ్వత్థ వృక్షమని అంటే రావి చెట్టు, విశేష అర్థంలో వృక్షం అనగా నశించకుండా ఉండలేనిది అని. ఎంత గొప్ప వృక్షమైనా ఒకప్పుడు నశించి తీరాల్సిందని. అశ్వత్థం అనగా రేపు ఉండనిది అని, క్షణమైనను స్థిరముగా ఉండనిది అని. అశ్వత్థమనే ఈ పురాతన వృక్షం అంటే ఈ జగత్తే కదూ. పురాతన వృక్షము చాలా వింతైనది. సృష్టి అందలి సమస్త వృక్షములకు వేళ్లు మూలము దిగువనుంటాయి. శాఖోపశాఖలన్నీ పైకి విస్తరించి ఉంటాయి. లోకంలో అంతే కదా. ఈ సంసార వృక్షము దీనికి మూలమేమో పైనుంటుంది. వృక్ష కాండములు అందుండి వెలువడిన శాఖ ఉపశాఖలుగా దిగువకి వ్యాపించి ఉంటాయి. మరి అశ్వత్థ సర్వ వృక్షాణం అంటూ కూడా చెప్పాడు కదా ఆయన విభూతి యోగంలో.
అనగా వృక్షములో నేను అశ్వత్థ వృక్షంపై ఉన్నాను అంటున్నాడు భగవంతుడు. అంటే సృష్టి మూలకారకమైన ఆయన నుండి ఈ వింత అశ్వత్థ వృక్షము ప్రసరించింది కనుక ఆ బ్రహ్మ వస్తువే ఆ మూల వేరు. నేనే అశ్వత్థ వృక్షాన్ని అన్నాడు అంటే సృష్టి ఆయన నుంచే వచ్చింది కాబట్టి దానికి మూలమైన వేరు ఆయనే కాబట్టి ఆ వృక్షం నుండి ఆయనే ఉన్నాడు కాబట్టి అది ఆ వృక్షము నేనే అన్నాడు. అంటే ఈ సంసారం అనే మహావృక్షానికి మూలము నేనే అన్నాడు. ఆత్మ నుంచి ఎలాగా అంటే ఆ పరమాత్మ నుంచి, ఇప్పుడు నేనుంచే కదా, ఆత్మ నుంచి ఆకాశ వాయు అగ్ని జల పృథివీలు ఒకదాని నుండి ఒకటి వరుసగా కలిగినవని తైత్రీయ శృతులు చెప్పబడ్డాయి. కనుక సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్నటువంటి ఆత్మాకాశం ఎలా ఉంది? సూక్ష్మాతి సూక్ష్మముగా ఉన్న ఆత్మాకాశములు ఆకాశమును ఏం తెలిసింది? ఆత్మాకాశం అంటేను ఆత్మాకాశం అంటే ఆత్మ ఆకాశము రెండు సూక్ష్మాలు. సూక్ష్మాతి సూక్ష్మంగా ఉన్న ఆత్మ ఆకాశములు ఎగువనున్నట్లుగాను వాని నుండి స్థూలమైనటువంటి స్థూలాతి స్థూలంగా ఉన్నటువంటి ఈ జగత్ సృష్టి దిగువకి వ్యాపించిందని తెలుసుకోవాలి. ఈ స్థూలాతి స్థూలమైనది సూక్ష్మాతి సూక్ష్మమైన ఆత్మ అంటే స్వప్రకాశము వ్యాపకత్వము. ఆ పరమాత్మ నుంచి సూక్ష్మాతి సూక్ష్మమైన పరమాత్మ నుంచి స్థూలాతి స్థూలమైన ఈ జగత్తు దిగువకి వ్యాపించింది. మా మూలం నుంచి వ్యాపించింది. వ్యాపించి విజృంభించినట్లుగా భావింపబడింది. అంటే ఊర్ధ్వమందే సృష్టి కారణం. అగు బ్రహ్మము ఉంది అంటే దాని సర్వవ్యాపకత్వములకు భంగము కాదా అనుకోవచ్చు. కానీ దాని కొమ్మలు కిందకు మాత్రమే కాకుండా మళ్ళీ పైకి కూడా వ్యాపించాయి. కింద పైన మీద అంతటా నిండు ఉన్నటువంటి ఓ పరమాత్మ స్వరూప అన్నారు కదా, మీదను పక్కలను అది కింద పైన అంతటా వ్యాపించి ఉందని కూడా చెప్పబడుతుంది. మరి దానికి ఏమని చెప్పారు? ఎంత ఇష్టం. సర్వతః పాణిపాదం సర్వతోక్షి శిరోముఖం సర్వతః శృతిమల్లోకే సర్వమావృత్య తిష్ట. ఎన్నో శ్లోకం, ఎన్నో అధ్యాయంలో ఎన్నో శ్లోకం ఇది? 13వ అధ్యాయం. అనగా అంతటా కాళ్ళు చేతులు కళ్ళు తలలు ముఖము చెవులు కలిగి సర్వము ఆవరించి ఉన్నదని తెలుసుకో. అన్ని కాళ్ళు అన్ని చేతులు అల్లు కళ్ళు అన్ని ముఖాలు అన్నిటి నిండా ఉన్నది ఆ పరమాత్ముడే. అంతేకాకుండా పంచభూతాల వరకు గల సృష్టి ఈశ్వర సృష్టి. పృథివి నుంచి ఉత్పత్తి చెందిన 84 లక్షల జీవ ఉపాధులు జీవ సృష్టి. ఈ ఈశ్వర సృష్టి పై నుంచి దిగువకి విస్తరించినట్లు కానవస్తున్నదని జీవ సృష్టి పృథివీ ఉపరితలం నుంచి ఊర్ధ్వ భాగానికి విస్తరిస్తున్నట్లు తోచుచున్నదని మనకి చెప్పబడుతుంది. అప్పుడు జీవ సృష్టి పైకి, ఈశ్వర సృష్టి కిందకి వ్యాపిస్తుంది. కాబట్టి పృథివి నుంచి ఓషధులు, ఓషధుల నుంచి అన్నం నుంచి జీవులు కలుగుతున్నారు చెప్పబడింది కదా. ఇదే శృతి భవమూలం అంటే సంసార కారణమగు బ్రహ్మము నుండి ఆ పరబ్రహ్మము నుండే బలమును స్వీకరించి అనగా సత్తాస్ఫూర్తులను తీసుకుని క్రింది భాగమున అనేక మూలములను కల్పించుచున్నది. జీవులు అనేకులు గనక ఈ వృక్షమునకు దిగువన అనేక మూలములు ఉన్నాయి, వ్యాపించి ఉంది. అయినను ఊర్ధ్వమున ఉన్నదే బ్రహ్మము, అది లేకపోతే ఇవేవీ లేవు అని చెప్పుకోబడుతుందమ్మా. ఇక్కడ అనంతకోటి బ్రహ్మాండములు కూడా ఉన్నను బ్రహ్మమును కలిసే అనంతకోటి బ్రహ్మాండములు ఆ పరబ్రహ్మమును కలిసి బ్రహ్మవనం అయ్యింది. ఒక బ్రహ్మాండమును బ్రహ్మవృక్షముగా పేర్కోవచ్చు. ఒక్కొక్క బ్రహ్మాండం ఒక్కొక్క వృక్షం. ఒక్కొక్క బ్రహ్మాండం బ్రహ్మము కలిసి బ్రహ్మవనము అనే కల్పములో ప్రతి జీవ ఉపాధి కూడా ఒక్కొక్క వృక్షమే. ఇప్పుడు మన శరీరాలే అనేక వృక్షాలు కలిగినటువంటి ఈ సంసార వనం కారడవి. అప్పుడు
దేహమే అశ్వత్థ వృక్షం. ఇప్పుడు ఈ దేహమే కదా ఈ వనంలో ఈ వృక్షం అంటే మాకు శరీరం ఒక వృక్షం అంటే అశ్వత్థ వృక్షం. దేహం నాకు ఊర్ధభాగంలో ఉన్నటువంటి సహస్రారమే బ్రహ్మస్థానం పైన ఉంది కదా. మరి జ్ఞాన కర్మేంద్రియాదులకు ఉత్పత్తి స్థానముగా ఉండి జ్ఞాన కర్మేంద్రియాలు అక్కడి నుంచే కదా వస్తున్నాయి. ఆయా గోళముల యందు స్థానములు ఏర్పరచుకుంటూ ఉన్నాయి. ఆయా స్థానాల్లో కూర్చున్నాయి అవి. అవునా? ఆయన నుంచి వచ్చి కదా శక్తి కళ్ళల్లో చెవుల్లో. మరియు నువ్వు దిగువ నాభి స్థానం నుంచి మళ్ళీ ఎగువకి దిగువకి 101 నాడులు శాఖోపశాఖలుగా వ్యాపించి ఉన్నాయి. ఈ శరీరమే కదా ఆ వృక్షం. అవునమ్మా, ఎంత బాగుందో అమ్మా. అశ్వత్థము అను మాట ఎష్టి దేహమును కూడా చక్కగా వర్తిస్తుంది. చూసుకోలేక తెలుసుకోలేక ఏ వస్తువు చేతను తాను ఆవిర్భావము నుండి దేహమును తరువయన్ ఈ దేహం అనేటువంటి వృక్షము అని శ్రీకృష్ణ దేశకేంద్రుల వారు కూడా సమిష్టి వ్యష్ట్యాత్మకమగు బ్రహ్మాండ పిండాండమును వృక్షాలుగా పోల్చి చెప్పారు. బ్రహ్మాండ పిండాండములన్నీ కలిపి అనేక దేహంలో ఒక్కొక్క దేహము ఒక్కొక్క వృక్షం అయితే ఆ వృక్షంలో అనేక అనేక శాఖోపశాఖలైతే దానికి శక్తి అనంత బ్రహ్మము నుంచే. అలాగే అనేక వృక్షాలన్నిటికీ ఆ ఏక బ్రహ్మము నుంచే విస్తరించి ఆయా స్థానాల్లో మళ్ళీ చిగురులు వేస్తుంది, మళ్ళీ పెరుగుతోంది. కళ్ళ ద్వారా వెలుపలికి వచ్చి మళ్ళీ అక్కడ, చెవుల ద్వారా వచ్చి మళ్ళీ ఎక్కడెక్కడికి పడింది అక్కడక్కడల్లా వేళ్ళు పెట్టేస్తుంది, చిగుళ్ళు వేసేస్తుంది. ఇక దాని వ్యాపకత్వాన్ని దీని వ్యాపకత్వానికి ఆధారం మళ్ళీ ఆ పరబ్రహ్మమే అని తెలుసుకొనవలేను. ఈ అశ్వత్థ వృక్షమును క్షణ పరివర్తనాశీలము గలది అని తెలుసుకోవాలి. అలా కాకుండా ఓహో అబ్బా ఎంత పెద్దదో అలాగా ఇలాగని చెప్పుకోవడం కాదు. క్షణ పరివర్తనశీలము గలది. అశ్వత్థ శబ్దము చేత ఒక పక్క ఉటంకిస్తూ కూడా ఈ శ్లోకంలో అవ్యయం అని వర్ణించడానికి కారణం ఏమిటి? అవ్యయం అనగా క్షీణించనిది అని కదా, లేక తరగనిది అని కదా అవ్యయం అంటే అర్థము. మార్పు చెందుతున్నదే గాని తరగడం లేదు. క్షణానికి మారుతోందే గాని పోవడం లేదు. మనకి నిన్నలాగా నేడు లేదు, నేడులాగా రేపు లేదు, ఉంటూనే ఉంది. మళ్ళీ ఉందా మరి మారుతుంది, మార్పు చెందుతోందే గాని తరుగు లేకుండా ఉన్నదే. సృష్టి స్థితి లయములలో అనేక మార్పులు చెందుచున్నవి. లేక జీవ లక్షణాలు చూసినా సరే జనన మరణాల్లో అనేక మార్పులు జరుగుతున్నాయి. జన్మల నుంచి కర్మలు, కర్మల నుంచి జన్మలు కార్యకారణ రూపంలో ప్రవర్తిల్లుతూనే ఉన్నాయి కదా. తరగడం అన్న ప్రశ్నే లేదు కదా. మూల నాశనమైనప్పుడు మాత్రమే ఈ జనన మరణ రూప సంసారం శాశ్వతముగా నశిస్తుంది. కాని ప్రారబ్ధ రూపముగా కొంత కర్మ నశించినప్పటికీ ఆగామి రూపముగా కర్మను తిరిగి మళ్ళీ భర్తీ చేసేసుకుంటాం. కనుక సంసార వృక్షము క్షణము మార్పు చెందేదే అయినా అవ్యయమైనది. మార్పు అయితే చెందుతోంది గాని నాశనం లేకుండా ఉంది, అవ్వడం లేదు ఎప్పటికీ అని తెలుసుకో. ఈ అశ్వత్థ వృక్షమునకు వేదాలే ఆకులు అన్నారంటే కారణం ఏమిటి? ఈ ఆత్మ నుంచి శబ్దమే గుణముగా గల ఆకాశము కలిగింది. ఆ శబ్దమే వర్ణాత్మకమై శబ్దరూపమై వాక్యాలుగా, మంత్రాలుగా, వేద శాస్త్రాలుగా పరిణితిని చెందింది గనుక ఆ శబ్దమే కదా ఎక్కడి నుంచి ఆత్మ నుంచే శబ్ద గుణము కలిగిన ఆకాశం ఉత్పన్నమైతే దాని నుంచే శబ్దము కలిగితే ఆ శబ్దమే వర్ణముగాను, శబ్ద రూపంగాను, వాక్యాలుగాను, మంత్రాలుగాను, వేద శాస్త్రాలుగాను పరిణితి చెందింది గనుక ఛందాంసి పర్ణాని అని చెప్పబడి. ఏమర్థం? అవునమ్మా. ఈ త్రిగుణ ప్రవృద్ధములైన కొమ్మలు 3 గుణాలతో చక్కగా పెరిగాయి. ఈ కొమ్మలు శబ్ద స్పర్శాది విషయ వాంఛలనే చిగుళ్ళు కలిగి ఉందా లేదా? ఇదే విశ్వకారణమై ఉంది.
కర్మ పరంతరం కర్మ పరతంత్రులను కర్మ పరతంత్రుల్ని చేసేసి కర్మ ఏం చేస్తుంది అనమాట, దానికి లొంగించేసుకుంది. చేసేసి మరి శుభాశుభ కర్మ ఫల ప్రాప్తిని కలిగిస్తూ ఈ సంసారమును శాశ్వతంగా జీవులు బంధించేస్తుంది. అంటే కర్మలో ఫలితాలు, కర్మలో ఫలితాలు. ఇంకంతే, ఇక్కడి నుంచి బయటపడే పని ఇక లేదు. ఒక్కసారి వలలో చిక్కిన వాడు. ఈ అశ్రద్ధము బ్రహ్మాస్వతము, కర్మాస్వతము అని 2 రూపాలుగా ఉంది. ఇది తరగదు, అది తరగదు కదమ్మా. అవునమ్మా. అదృష్టం అది ఎలా ఉందిట? బ్రహ్మ అనే అశ్రద్ధమును, కర్మ అనే అశ్రద్ధము అని 2 రూపాలుగా ఉంది. ఇట్టి వృక్షమున జీవుడు అధిరోహించి ఉన్నాడు. అటువంటి వృక్షాన్ని ఎక్కాడు. కాబట్టి బ్రహ్మాస్వతము బ్రహ్మాండము, కర్మాస్వతము పిండాండము. పిండాండం ఇది. కర్మ వల్ల వచ్చింది పిండాండము. పిండం అనేటువంటి అశ్వత్థ వృక్షం, ఆకారం అనేటువంటి అశ్వత్థ వృక్షం. ఇక బ్రహ్మ అశ్వత్థము, అది బ్రహ్మాండం. అన్ని ఆకారాలలోనూ ఉన్నది ఆ బ్రహ్మాండం అని చెప్పబడింది. అంచేత ఈ శ్లోకమును, ఈ క్రింది పద్యములకు చక్కగా అర్థం చేయుచున్నది. ఈ పద్యమును చూద్దాం. మూల ప్రకృతి ఆలవాలంబు, సుఖ దుఃఖములు బీజములు, గుణములను వేళ్ళు, పురుషార్థములే రసాలు, ఇంద్రియాలు ఓడలు, ఊర్ములు స్వభావములు అనరా, ధాతువులు పొరలు, ప్రకృతులు ఉరులై శాఖలై, నేటి రంధ్రములు కోటరములై, ప్రాణంబులు ఆకులై, పలు విషయంబులై, చిగుళ్ళు రాగాదులు కురుచ కొమ్మలై, లెమియ క్రియలల్లా విరులై, జీవేశులందు పక్షులును కలుగు సంసార వృక్షమెక్కి నరక కూపములో బడు నరుని ఎవడు ధరించునో వాడే గురోత్తముడై ఉన్నాడు అని ఈ పద్యంలో చెప్పబడిందట. అంటే ఎలాగెలాగే ఏమిటి, మూల ప్రకృతి ఆలవాలమై ఉంది, సుఖ దుఃఖాలే బీజాలై ఉన్నాయి, గుణాలే వేళ్లై ఉన్నాయి, పురుషార్థాలే నరాలై ఉన్నాయి, ఇంద్రియాలే ఓడలై ఉన్నాయి, ఊర్ములే స్వభావాలై ఉన్నాయి, ధాతువులే పొరలై ఉన్నాయి, ప్రకృతులే ఉరులై నరాలే శాఖలై ఉన్నాయి, మేటి రంధ్రాలే నవరంధ్రాలు కదూ. ఈ కోటకున్నటువంటి ఈ శరీరం అనే కోటకున్నటువంటి నవరంధ్రాలే కోటరాలై, ప్రాణాలే ఆకులై, పలు విషయాలు చిగుళ్ళై, రాగాదులే కొమ్మలై, మరి దీని అందే అనేక లెలమి క్రియలన్నీ కూడా విరులై, చేస్తున్న పనులన్నీ కూడా పువ్వులై, జీవేశ్వరుల యందు పక్షులును కలుగును. ఈ జీవేశ్వరులు అనేటువంటి పక్షులు సంసార వృక్షాన్ని ఎక్కి నరక కూపములో పడు నరునికి ఎవ్వరు ఉద్ధరించగలరు? అట్లు ఉద్ధరించవాడే ఉత్తమ గురుడు అంటున్నారు. దీని తాత్పర్యం కూడా వీరే చెప్పారు. దీనికి ధన్యవాదాలు. ఈ వ్యష్టి సమిష్టి రూప జగద్ వృక్షమును, వ్యష్టి అంటే ఒకటి, అనేకము అనేటువంటి జగద్ వృక్షానికి మూల ప్రకృతే మొదలు. మూల ప్రకృతి వ్యక్త అవ్యక్త స్వరూపిణి అన్నారు వారిని. కాబట్టి ఈ వ్యష్టి సమిష్టి రూప జగద్వృక్షమునకు మూల ప్రకృతే మొదలు. ఆ ప్రకృతి జడము గనక చైతన్యం కాదుగా, మరిది బ్రహ్మముతో కూడిన ఆ మూల ప్రకృతి అని గ్రహించాలి. అది జడమే, దానికదే ఉండలేదు, కానీ బ్రహ్మముతో కూడి ఉన్నటువంటి మూల ప్రకృతి అయి ఉండడం చేత సుఖ దుఃఖములు 2 బీజాలుగా అంటే ఫలాలుగా, సత్వరజస్తమస్సులు అనేటువంటి 3 గుణాలు వేళ్ళు, ధర్మార్థ కామమోక్షాలనే 4 పురుషార్థాలు, జ్ఞానేంద్రియములనే 5 ఓడలు,
క్షుత్పిపాసులు, శోకమోహాలు, జనన మరణాలు అను 6 స్వభావాలు, రస రుధిర మేధో మాంస మధ్యాస్తి రేతస్సులనే 7 సప్తధాతువులు కదూ, 7 పొరలు, పంచభూతములు, మనోబుద్ధి అహంకారములు అను 8 ప్రకృతులే పెద్ద పెద్ద కొమ్మలు. నవరంధ్రాలే తొర్రలు, ప్రాణములు 10 కూడా ఆకులే. అనేకములగు విషయవాసనలే చిగుళ్ళు, రాగద్వేషాదులే చిన్న చిన్న కొమ్మలు కాగా, నానా విధములు కర్మలే పువ్వులవగా, ఈ విధముగా ఉన్న సంసార వృక్షమును జీవేశ్వరులను పక్షులు 2 ఎక్కి ఆశ్రయించుకుని ఉన్నాయి. జీవుడు ఈశ్వరుడును ఆశ్రయించుకుని ఉన్నారు. అందు అజ్ఞానియగు జీవుడను పక్షి నరక కోపంలో పడిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు. అట్లు పడనీయకుండా రక్షించగలిగిన మహామహిమాత్ముడే సద్గురువని ఈ గురుగీతా శ్లోకమునకు ఈ పద్యము చక్కని వివరణ అయి ఉన్నది. కాబట్టి జీవరూప పక్షి మాత్రమే నరక రూపంలో పడనున్నది అంటే అందుకు ఈ దిగువ శృతులు చెప్తే, మరి ఈశ్వర రూప పక్షి పడలేదుగా, పడబోతోంది అంటే దానికి ఈ దిగువ శృతిలో ఇలా చెప్పబడింది. ద్వా సుపర్ణ సయుజ సఖాయ ఏకం వృక్షం పరిష స్వజాతే తయోరవ్యః పిప్పలం స్వాద్వత్తి అన్నాస్నన్నోభి చాకీతిః సమానే వృక్షే పురుషో నిమగ్నో నీసయా శోచయతి ముహ్యమానః జుషం యదా పశ్యత్యవన్యం ఈసం అప్యమహీమానమితి వీతశోక. అంటే ఏమిటనమాట? సువర్ణుడు అనగా పక్షి. సువర్ణుడు అనేటువంటి పక్షి, 2 పక్షులు సమాన ఆకార లక్షణాలు కలిగి ఒక వృక్షంలో ఉన్నాయి. 2 రకాల పక్షులు ఒకే ఆకారాన్ని కలిగి ఒక వృక్షం మీద ఎక్కి ఉన్నాయి. ఆ 2 పక్షులే జీవుడు, ఈశ్వరుడు. వీరిద్దరూ చిదాభాసులే, చిత్ యొక్క ప్రకాశము వల్ల ఉన్నవారే. అయినా ఇందు జీవరూపముగు పక్షి దిగువనున్న కొమ్మల యందు తిరుగుతూ తిరుగుతూ ఆ చెట్టు యొక్క పళ్ళను తింటూ ఆ రసమును ఆస్వాదిస్తూ ఉంటుంది. జీవరూప పక్షి అనగా అది కర్మ ఫలములను అనుభవిస్తూ సుఖ దుఃఖాలను పొందుతూ ఉంటుంది. 2వ పక్షి ఈశ్వరుడు ఇట్టి సుఖ దుఃఖ కారకములకు ఫలములను అనుభవించకుండా ఊరక సాక్షిగా చూస్తూ ఉంటాడు. అతడు ఆ పక్షే. అంటే జీవసుపర్ణుడు ఈశ్వర అంశయే, ఈ జీవుడు కూడా ఈశ్వర అంశయే. అయిన పాపము తన అంశయగు ఈశ్వరుని గుర్తించక మోహితుడై దుఃఖమును పొందుతున్నాడు. నేను ఈశ్వరాంశని, నాకు వీటితో ఏ పని లేకుండానే నేను ఆనందముగా ఉండగలను అన్న సంగతి తెలియక ఇది ఎంత బాగున్నాయి అంత బాగున్నాయి, దీన్ని అనుభవించాలి దాన్ని అనుభవించాలి అంటూ వాట్ల కోసం వెళ్లి ఆ సుఖ దుఃఖాలను వాడు పొందుతున్నాడు. కానీ ఈశ్వరాంశ స్వరూపమైన పక్షి నిశ్చలంగా, నిర్మలంగా, సాక్షి రూపంగా, శాంతిగా అక్కడ ఆ కొమ్మ మీదే ఉన్నాడు. అవునా? ఈశ్వర పక్షిని ఈశ్వరుని గుర్తించక మోహితే దుఃఖాన్ని పొందుతున్నాడు. ఈశ్వర పక్షిని చేరడం కోసం ప్రయత్నించి పై కొమ్మల వైపుకి పయనించిన ఎడల తానే ఈశ్వర పిచ్చిగా మారిపోతాడు. కానీ వాడు పైనున్న ఈశ్వరుడు అనేటువంటి పక్షి దగ్గరికి వెళ్ళడం లేదు. నిశ్చయంగా అలా నిర్మలంగా నాకులాగా ఈ తైతక్కలాడుతూ ఈ తెంగరి ఎదవలాగే కిందకు వచ్చి ఈ పళ్ళు ఆ పళ్ళు అది ఇది ఇది తిరగడకుండా వాడు అలా ఉన్నాడు ఏమిటి? వాడు అంత సుఖంగా ఎలా ఉన్నాడు? నేను ఇంత వెంపర్లాడుతున్నా, ఇన్ని చేస్తున్నా, నాకు సుఖం రావడం లేదేమిటి అని ఎప్పుడు ఆలోచించడు. వాడంత సుఖంగా కూర్చున్న వాడి వంక చూడదు. వీడు సుఖాల కోసం దిగువులకి వచ్చి వ్యవహారాలు చేస్తాడే తప్ప. అవునా? అందుచేత ఎప్పుడైతే అతడు ఆ ఈశ్వరుడు అనేటువంటి పక్షి ఇంత ఆనందంగా ఉందే అని గుర్తించి ఆ పక్షిని చేరడం కోసం ప్రయత్నిస్తే, పై కొమ్మల వైపుకి పయనిస్తే తానే ఆ ఈశ్వర పక్షిగా మారిపోతాడు. దిగువకి జారకుండా ఇక తాను తన మూలంలోనికి చేరి అక్కడ నిలిస్తే ఈ జీవుడే ఈశ్వరుడు అయిపోతాడు. అప్పుడే అతడు శోక విముక్తుడు కాగలడని చెప్పబడింది. కనుక
అజ్ఞానిగా అనున్న జీవునికి నరక రూపమున పడే భయం ఉన్నది కదా. జ్ఞానుడైనటువంటి గురువుకి హాయిగా ఆనందంగా ఉంటాడు, అతడిని చేరిన వాడు అతడే అయిపోతాడు అని ఇక్కడ అర్థమమ్మా. మళ్ళీ ఇంకా చాలా వివరణ ఉందో రేపు చెప్పుకుందామమ్మా. అలాగే అమ్మా. సరే అమ్మా. హరి ఓం. ఓం అమ్మా.